హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. హ్యాపీ ఈవినింగ్ సార్. వినోద్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిన్న మొన్న ఒక అద్భుతమైన సెషన్స్ తో స్టార్ట్ అయ్యాం. మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ రోజు అందరికీ ఉండేదేనండి. సో అందరికీ ఈ రోజు ఏదైతే టాపిక్ ఉందో, ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా ఏ సమయంలో సరే కొత్తది స్టార్ట్ అయిందంటే చాలు ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి అద్భుతమైన టాపిక్ ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒక అద్భుతమైనటువంటి స్పీకర్ మన ముందుకు రాబోతున్నారు. మనం అందరం మరి ఇన్వైట్ చేద్దాం ఆ స్పీకర్ ని. చెప్పాను కదా, ఇలాగే ఇంకెంతే మనం ఇంత ప్రయాణం. ఈ రోజు మన స్పీకర్ ని ఇంట్రడక్షన్ చేయవలసిందిగా మనలో ఉన్నటువంటి రేఖా నండూరి గారు ఈ రోజు మన స్పీకర్ ని ఇంట్రడక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాను మేడం. వెల్కమ్ ఆన్ ది డయాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు మన ముందుకు వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? మన గురువు గారైన గంప నాగేశ్వరరావు సార్ కి అత్యంత ప్రియ మిత్రుడు, ఆప్తులలో ఒకరు, ప్రియ శిష్యులు. ఓకే, వారండి. సో సార్ వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఉపాధ్యాయుడు, గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తూ పిల్లలలో ఎంతో వ్యక్తిత్వ వికాసాలు నింపే ప్రయత్నంలో ఎందరో విద్యార్థులని తన మంచి మంచి మాటలతో మోటివేట్ చేసి వాళ్ళని మంచి బంగారు భవిష్యత్తుకు తీసుకొస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ కరోనా సమయంలో అందరం ఏం చేద్దామా అని అనుకుంటూ ఉంటే సార్ మాత్రం ఆ టైంలోనే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ EPS లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మన ఇంపాక్ట్ లైఫ్ జర్నీ మనతో పాటు స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో సార్ ఆ స్థాయిలో ఉన్నారు. సో కంటెంట్ కింగ్ గా మన ఇంపాక్ట్ లో గొప్ప పేరు తెచ్చుకున్నారు. కంటెంట్ అంటేనే మన రవీంద్ర ధీరా సార్ అనిపిస్తుంది. ఓకే, అలాంటి అద్భుతమైన వ్యక్తి ఈ రోజు మనకి తన అద్భుతమైన మాటలతో మనల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. దిస్ డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్ సార్, ప్లీజ్ వెల్కమ్. మన కరతాళ ధ్వనులతో గట్టిగా మనం ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ ది డయాస్. డయాస్ ఈజ్ 1 minute సార్, 1 minute చెక్కినట్టుగా PPT టెక్నికల్ ప్రాబ్లం ఉంది, సెట్ చేస్తాను. ఓకే సార్, ఓకే. మీరు ఏదైనా 2 minutes మాట్లాడండి. యా రైట్ సార్. ఫ్రెండ్స్, ఈరోజు ఏం టాపిక్ చూసారా మీరు? పోస్టర్లో చాలా చాలా నింపి పెట్టాం మేము. ఎందుకంటే మీ బ్రెయిన్ లో కూడా అలా నింపాలనే ఒక ఉద్దేశంతో చాలా నింపి పెట్టాం. సరే, అది రోజు మనం చూస్తున్నాం, కానీ ఈ రోజు ఏమైనా స్పెషల్ డే ఉందా? ఎవరు చెప్తారా? హ్యాండ్ రైజ్ చేస్తారా? సరే, ఏం సార్ ఈరోజు స్పెషల్ డే? ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు సాటర్డే కదా, థర్స్డే కదా, ఆ డే కదండి. సరే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు స్పెషల్ డే ఏదైనా ఉంటే చెప్పండి. ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఆప్షన్ ఇస్తాను. మనం దాంతో ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఏం లేదా? అందరూ సైలెంట్గా ఉన్నారంటే ఏం లేనట్టే కదా, అంతేనా? ఓన్లీ స్టేజ్ ఫైట్ డే ఈరోజు, అంతేనా? సో మనందరికీ కూడా స్టేజ్ ఫైట్ అనేది ఉంటుందని నేను చెప్పను. నాకైతే ఉంది కాబట్టి నేను చెప్పుకుంటాను. కొంతమందికే ఉంటుంది, అలాంటి వాళ్ళలో మీరు కొంతమంది ఉండొచ్చు. అందరికీ స్టేజ్ ఫైట్ ఉండదు. హాయ్ అండి, అందరికి హ్యాపీ ఈవినింగ్. సార్ అందరికి అన్మ్యూట్ ఇవ్వండి సార్. డన్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అందరి ఫేసెస్ 1000 వెళ్ళిపోతున్నాయి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇంకా 50 ఇంకా నియర్లీ 30-40% వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. ఎందుకు? స్టేజ్ ఫియర్ అని టాపిక్ అనగానే ఫియర్ వచ్చిందా ఏంటి?
ఏం లేదా? సో మీరందరూ వీడియోలు ఆన్ చేసుకోవాలి. సో అందరు వీడియోలు ఆన్ చేసుకోవాలి. జనార్దన్ గారు, వరప్రసాద్, శ్రావణి గారు, మధు, నాయుడు, కవిత గారు, రాము గారు అందరు కూడా వీడియోలు ఆన్ చేసుకోవాలండి. కే రైట్ అండి. మై నేమ్ ఇస్ కే రవీంద్ర ధీరా, motivation speaker and trainer. So that is my passion. My profession is teacher అండి. సో ప్రొఫెషన్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా, ప్యాషన్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా చెప్పండి? ప్యాషన్. ప్యాషన్ ఉంటుంది. ప్యాషన్ మరి ఎంతమంది ప్యాషన్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు? ఎంతమందికి ప్యాషన్ ఉంది? ప్యాషన్. ప్యాషన్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా? అవును సార్, అవును సార్. ఓ సూపర్. ప్రొఫెషన్ ప్రొఫెషన్ కి కి ప్యాషన్ కి డిఫరెంట్. ప్రొఫెషన్ కి ప్యాషన్ కి కోరిక సార్. డిఫరెంట్. ప్రొఫెషన్ అంటే వృత్తి, ప్రొఫెషన్ అంటే జాబ్. ప్రొఫెషన్ బ్రెడ్ బటర్ జాబ్ ఏదో పరంగా ఒకటి చేస్తాం అంటే సార్. సార్ ఒక ప్యాషన్ అంటే కోర్సు, మనము ప్యాషన్ అంటే స్టైల్ సార్. ప్రొఫెషన్ అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక వృత్తిలో జాయిన్ అయినప్పుడు అది తప్పక చేయాలి. బ్రెడ్ అండ్ Passion బటర్ అనేది- ఇచ్చేస్తారు. ప్యాషన్ అనేది ఇస్తుంది. ప్యాషన్. సార్ మనం ప్యాషన్ చాలా అనేది ఇష్టంతో చేసే పని సార్ అది. ఆ, ఓకే. అంటే ప్రొఫెషన్ లో ప్యాషన్ లేదంటారు. అవును సార్. అంటే అట్లా కూడా ఉంటుంది సార్, లేకుండా కానీ ఉండదు. ప్యాషన్ తోటి ప్రొఫెషన్ లో ఫ్యాషన్ తీసుకుంటే సక్సెస్ అవుతాం సార్, డెఫినెట్. ఫ్యాషన్ గా చేస్తే. సూపర్ సూపర్ రమేష్ సార్. ఎస్ ఫ్రెండ్స్, ప్రొఫెషన్ ప్యాషన్, సో బోత్ ఆర్ చాలా డిఫరెంట్ ఉంటుంది ప్రొఫెషన్ కి ప్యాషన్ కి. ప్రొఫెషన్స్ మీన్స్ చెప్పారు కదా, ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేస్తామని చెప్పారు. నిజమే. ఎందుకు ఇష్టం లేకపోయినా చేస్తారంటే మన బాధ్యతలు గుర్తుకొస్తాయి, మన ఫ్యామిలీ గుర్తుకొస్తుంది కదా, మనల్ని నమ్ముకున్న వాళ్ళు గుర్తుకొస్తారు. కాబట్టి ప్రొఫెషన్ ఎంచుకుంటాం, జాబ్ చేస్తూ ఉంటాం. బట్ ప్రొఫెషన్ చేస్తే మన ఫ్యామిలీ, మన రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే పూర్తి చేస్తామేమో. బట్ అదే ప్యాషన్ కనుక ఉంటే ఎంతో మంది రెస్పాన్సిబిలిటీస్ ఉన్నటువంటి పర్సన్ కి మనం ఒక వే చూపిస్తామండి. ప్రొఫెషన్ అంటే మన కడుపు మాత్రమే నిండుతుంది, ప్యాషన్ గనక ఉంటే ఎంతో మంది కడుపులు నింపుతాం. ఇది తెలుగులో చెప్పాలంటే క్లియర్ గా. ప్రొఫెషన్ అంటే ఓన్లీ మన ఫ్యామిలీ, మన కడుపు మాత్రమే నిండుతుంది. అదే ప్యాషన్ కనుక ఉంటే వేల మంది, లక్షాది మంది జీవితాల్లో కూడా వెలుగులు తీసుకురావచ్చు. సో మరి గంబా సార్ గారి యొక్క ప్రొఫెషన్ వచ్చేసి ఎంతమందికి తెలిసి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అని తెలుసా మీకు అసలు? సో సార్ ప్రొఫెషన్ ఈజ్ ఎల్ఐసి, బట్ ప్యాషన్ మరి ఇప్పుడు చెప్పండి, తనకే కనుక ప్యాషన్ లేకపోతే మనం అంతా ఇక్కడ ఉండేవాళ్ళమా? అసలు ఇంత గొప్ప ప్లాట్ఫామ్ మీద మనం అంతా డిస్కస్ చేసుకునే వాళ్ళం చూడండి సార్. సో ప్యాషన్ ఈజ్ ఆల్వేస్ ప్యాషన్, బట్ ఐఎమ్ సేమ్ ప్రౌడ్లీ మై ప్రొఫెషన్ టర్న్స్ టు ప్యాషన్. నా ప్రొఫెషన్ టీచింగ్ ప్యాషన్ గా మార్చుకున్నా. సో నేను టీచింగ్ కన్నా ఎక్కువ నేను ట్రైనింగ్ బాగా నమ్ముతా. టీచింగ్ ఒకప్పుడు టీచింగ్ అంటే డిఫరెంట్ అండి. ఇప్పుడు టీచింగ్ చేస్తే ఎవరు పిల్లలు మీకు కనెక్ట్ అవ్వరు. టీచింగ్ కి పిల్లలు మాట వినే పరిస్థితి పోయింది. పింకి బాటిల్ ఇవ్వమ్మా, వాటర్ బాటిల్ సార్ ఇదే ఉందిలే. సో ప్రొఫెషన్ లో టీచింగ్ కి ఎవరు కూడా పిల్లలు అట్రాక్ట్ అవ్వరు. గమనించండి, ఒకప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్ళేదంటే నాలెడ్జ్ గెయిన్ చేయడం కదా, నాలెడ్జ్ గెయిన్ చేయడమే మొదటి లక్ష్యం కదా. బట్ ఇప్పుడు చెప్పండి, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి స్కూల్కే వెళ్ళాలా? నేనైతే అనుకోకుండా నైట్ 11 o'clock నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా, రైల్వే స్టేషన్ లో కార్ పెట్టాను. కార్ నుంచి నేను రిటర్న్ ఇంటికి 40 kilometers బయలుదేరాలి మా ఇంటికి. మధ్యలో కార్ పంక్చర్ అయింది. నాకు అప్పటికి ప్రీవియస్ పంక్చర్ చేసుకోవడం నాకు ఆ నాలెడ్జే తెలియదు. ఎక్కడైనా వెళ్దామంటే ఎవరు లేరు. అది ట్యూబ్ అంటే ట్యూబ్ ఉన్నటువంటి టైర్ అది. సో డెఫినెట్లీ నేను స్టెప్ని మార్చుకొని నేను వెళ్ళాలి, లేదా నైట్ మొత్తం కార్లో పడుకోవాలి. సో నా ముందున్న ఆప్షన్ ఏంటి? పడుకోవడమా, బయలుదేరడమా? బయలుదేరాలంటే ఏం చేయాలి? ట్యూబ్ మార్చాలి. సో పక్కన దగ్గరలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ వరకు మ్యాక్సిమం వెళ్ళా. అక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆడు నాకు తెలుసా, నేను కూడా ఎప్పుడు చేయలేదు అన్నాడు. మేము అప్పుడు వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు చేంజ్ స్టెప్ ఇన్ టైర్ అని చెప్పి కొడితే దాన్ని చూసుకుంటూ మెల్లగా దాదాపు 2 గంటలు పైగా కష్టపడి టైర్ మార్చుకొని ఇంటికి వచ్చేసి. మరి చెప్పండి, స్కూల్కి వెళ్ళాలా, కాలేజ్కి వెళ్ళాలా? నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే ఎంతమంది స్కూల్కి వెళ్ళాలనే ఆలోచన నుంచి నాలెడ్జ్ అసలు
టన్నులు దొరుకుతుందండి. సోషల్ మీడియాలో దొరుకుతుంది, నెట్ లో దొరుకుతుంది, ఇంటర్నెట్ లో దొరుకుతుంది. మరి నాలెడ్జ్ గెయిన్ చేయడం కొరకు స్కూల్ అవసరం లేదు. నాలెడ్జ్ ని ఎక్కడైనా దొరుకుతుంది. బట్ ఎవరికి దొరుకుతుంది అది? ఎవరికి దొరుకుతుంది అంటే, ఏ స్టూడెంట్ అయితే క్లాస్ రూమ్ లో బ్రెయిన్ ఓపెన్ చేసుకొని కూర్చుంటాడో ఆడు నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వాటర్ బాటిల్ కదా, ఈ వాటర్ బాటిల్ ఇంకా క్యాప్ క్లోజ్ చేసేసి నేను ట్యాప్ కింద పెడితే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? వాటర్ ఫిల్ అవుతుందా? అవ్వదు. 1 డే మొత్తం పెడతాం, ఫిల్ అవుతుందా? ఫిల్ అవ్వదు. అంటే ఏం చేయాలి? ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? క్యాప్ ఓపెన్ చేయాలి కదా. సేమ్ థింగ్ మన క్లాస్ రూమ్ లో మన దగ్గర పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా మంది బ్రెయిన్ క్లోజ్ చేసుకొని మన సెషన్ లో కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. బ్రెయిన్ అసలు ఓపెన్ చేయకుండా అసలు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్న కదా, అలాంటి స్టూడెంట్స్ 100 స్టూడెంట్స్ మన క్లాస్ రూమ్ లో కనబడతారు. మరి వాళ్ళ బ్రెయిన్ ఓపెన్ చేయనంత వరకు నువ్వు వాటర్ ట్యాప్ తిప్పి బాటిల్ క్లోజ్ ఉన్నట్టు క్యాప్ క్లోజ్ ఉన్న ట్యాప్ కింద పెడితే ఎలాంటి ప్రయోజనం లేదో, అలాంటి స్టూడెంట్స్ కి నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా నో యూజ్ అన్నమాట. సో మిత్రులారా మీకు అర్థమై ఉండాలి. సో టీచింగ్ కి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అండి, టీచింగ్ కి అడ్వాన్స్డ్ ట్రైనింగ్. సో మీరంతా కూడా ట్రైనింగ్ లెక్క వస్తున్నందుకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అనమాట మీకు అందరికి. సో అందుకే నా టీచింగ్ ప్రొఫెషన్ అయితే, ట్రైనింగ్ నా ప్యాషన్ అయితే, నా టీచింగ్ ని నేను ట్రైనింగ్ గా మార్చున్నందుకు నా ప్రొఫెషన్ ప్యాషన్ రెండు సేమ్ అండి, రెండు బోత్ ఆర్ సేమ్. బిఫోర్ ఇంపాక్ట్ నేను ట్రైనింగ్ లేక రాకముందు నా టీచింగ్ స్టైల్ వేరు, ఇప్పుడు నా టీచింగ్ స్టైల్ వేరు. అసలు పిల్లలకి ఇప్పుడు నేర్పించాల్సిన పనే లేదండి. నేర్చుకోవడానికి కావాల్సిన పరిస్థితులు కల్పిస్తే వాళ్ళే నేర్చేసుకోండి. సెల్ఫ్ లెర్నింగ్ ఇస్ ద వరల్డ్ బెస్ట్ లెర్నింగ్ అన్నమాట. వరల్డ్ లోనే బెస్ట్ లెర్నింగ్ ఏంటి, లెర్నింగ్ ప్రాసెస్ ఏంటో తెలుసా? సెల్ఫ్ లెర్నింగ్. సెల్ఫ్ లెర్నింగ్ ఎప్పుడు వస్తుంది అంటే క్యూరియాసిటీ డెవలప్ చేసినప్పుడు. క్యూరియాసిటీ కనుక డెవలప్ చేయగలిగితే అసలు నో వన్ స్టాప్ దేర్ సక్సెస్ అన్నమాట. పిల్లల సక్సెస్ ఎవ్వరు ఆపలేరు. సో మిత్రులారా ట్రైనింగ్ యొక్క ఇంపాక్ట్ ఫ్యూచర్ లో చాలా చాలా ఉంది. మరి ట్రైనింగ్ లో ఏ ట్రైనింగ్ సార్ ఇదంటే, ట్రైనింగ్స్ అంటే రకరకాలు ఉన్నాయి కదా. స్పీకింగ్ స్కిల్స్ ట్రైనింగ్ కదా ఇది. అసలు స్కిల్స్ అంటేనే మీకు ఒక గుర్తుకు రావాలి. స్కిల్స్ అంటేనే ఒక గుర్తుకు రావాలి. ఏంటి ఆ స్కిల్స్ అంటే, చాలా స్కిల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చెప్పండి ఒకసారి. స్కిల్స్ చెప్పండి, ఏమేమి స్కిల్స్ ఉన్నాయో ఒకసారి టైప్ చేయండి, చెప్పాలి. ఎన్ని స్కిల్స్ ఉన్నాయి? చాలా స్కిల్స్ ఉన్నాయి కదా. రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్, స్విమ్మింగ్, స్పీకింగ్, టైపింగ్, ఇవన్నీ కదా. ఇవన్నీ కూడా స్కిల్సే కదా. కానీ నీ దగ్గర మంచి కుట్లు అల్లికలు వేస్తారు కొంతమంది, అదొక స్కిల్లే. ఇంకొంతమందికి మంచి టాయ్స్ తయారు చేసేటువంటి స్కిల్ ఉంటుంది. ఇంకొంతమందికి మంచి వాళ్ళ దగ్గర ఒక మంచి బ్రాండెడ్ ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి ఎన్ని స్కిల్స్ ఉన్నా ఆ స్కిల్స్ ని సేల్స్ చేయాలంటే ఉండాల్సిన స్కిల్ ఏం చెప్పండి? మీ దగ్గర చాలా రకాల స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ అన్ని కూడా ప్రజెంటేషన్ చేయాలి, ఎగ్జిబిట్ చేయాలి, వాటిని మార్కెట్ లో అమ్ముకోవాలంటే ఏ స్కిల్ ఉండాలి? ఎస్, లిజనింగ్ స్కిల్. సో మనకు ఉండాల్సిన స్కిల్లే స్పీకింగ్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కదా, మాట్లాడే పద్ధతి. అలా స్పీకింగ్ స్కిల్ అనేటువంటిది అన్ని స్కిల్స్ కి ఫాదర్ అన్నమాట. ఇది మీకు మాట్లాడే కళ ఉంటే చాలుగా మీ దగ్గర ఉన్న స్కిల్ అమ్ముకోవడం తెలుస్తుంది. సో చాలా మందికి మార్కెట్ లో టాలెంట్ లేక వెనకబడలే, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ని మార్కెట్ లో ఎలా సేల్స్ చేసుకోవాలో తెలియక వెనకబడ్డారు. కాబట్టి మీరు నేర్చుకుంటున్న స్కిల్ ఏదైతే ఉందో అది మీ యొక్క లైఫ్ ని చేంజ్ చేసేస్తుంది. మీ లైఫ్ ని మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది 1 month లో. డెఫినెట్లీ మారుతుంది. మీకు ఎవరైతే ఈ లింక్ ఇచ్చారో, ఎవరైతే మీకు ఈ ట్రైన్ వర్క్షాప్ చేయాలని సజెషన్ చేశారో, మీరు వారి పటం మీరు ఇంట్లో పెట్టుకుంటారు. అంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈ 45 days. డెఫినెట్లీ జరుగుతుంది. బై గాడ్ గ్రేస్ నాకు ఎవరు లింక్ ఇచ్చారో నాకు బాగా గుర్తులేదు. ఎందుకంటే నాకు ఎవరు గాడ్ ఫాదర్ దొరకలేదు. అది ఎక్కడ సోషల్ మీడియాలో వచ్చేసి నేను తీసుకున్నా. నాకు ఎవరు కాల్ చేసి ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది చేరని నాకు ఎవరు చెప్పలేదు. బట్ అప్పటికే అందుకే నీ ఆశయం కనుక పవిత్రంగా ఉంటే పంచభూతాలు సైతం సహకరిస్తాయంట. అలా నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక డ్రీమ్ ఉంది. ఏ డ్రీమ్ అంటే ఒక పబ్లిక్ లో బాగా మాట్లాడాలి, మంచి మాట్లాడాలి, మోటివేట్ చేయాలి, సైకలాజికల్ గా మాట్లాడాలనేది నా డ్రీమ్ అన్నమాట. బట్ దానికి వే తెలీదు, నాకు ఎలా పోలో తెలీదు. బట్ అన్ఫార్చునేట్లీ నాకు కరోనా అనేటువంటిది
గ్రేట్ అన్నమాట. అది లేకపోతే నేను ఈ ప్రోడక్ట్ బయటకు వచ్చేది కాదు. ఈ ధీరా అనే ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చేది కాదు. ఏది కరోనా రాకపోతే. బట్ కరోనాకి నేను ఎప్పుడు ఆర్సాఫై చెప్తా. ఎంతో మందికి మంచిగా చేసిందని మీరు అనుకుంటారేమో కానీ చాలా మందికి మంచిగా చేసింది. అసలు జూమ్ అనేది కరోనా రాకపోతే జూమ్ ఎక్కడిదండి? ఇప్పుడు ఎక్కడో ఆన్లైన్ లో క్లాసులు జరుగుతాయంట ఫారిన్ లో పిల్లలకి అని వింతగా మాట్లాడుకునేది కదా. ఆ వింత ఈ రోజు ఎంత సింపుల్ అనిపించింది. కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అండి. చాలా చాలా నేర్చుకోవచ్చు మిత్రులారా. సరే మనం సైడ్కి వెళ్తున్నాం. సో స్కిల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి చూద్దాం. సో మీకు ఈరోజు టాపిక్ స్టేజ్ ఫ్రైట్ అనే టాపిక్ తీసుకున్నాం కదా. సో స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. ఎస్ ఫ్రెండ్స్, మరి స్పీకింగ్ అనేటువంటి స్కిల్ కదా. స్కిల్ వేరు, థియరీ వేరండి. స్కిల్ ఎప్పుడు కూడా బై బర్త్ రాదు. బై బర్త్ స్కిల్ రాదు. ఈ స్కిల్ అనేటువంటిది బై ప్రాక్టీస్, బై లెర్నింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఓకే, ఇది స్పీకింగ్ స్కిల్ కూడా వన్ ఆఫ్ ద స్కిల్ అన్నమాట. ఎలాంటిది? సైక్లింగ్ ఉంది, స్విమ్మింగ్ ఉంది, టైపింగ్ ఉంది. ఒకప్పుడు టైపింగ్ చేయాలంటే ఎలా టైప్ చేసేది మనం? ఒక్కొక్క అక్షరం వెతుక్కుంటుండేది. ఇప్పుడు ఇలా చూసేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, వేసేస్తున్నాం కదా, టైప్ చేస్తున్నాం కదా. మరి ఎలా సాధ్యమైంది? ప్రాక్టీస్ ద్వారా. అందుకే స్కిల్ కూడా ప్రాక్టీస్ చేస్తే సాధ్యమవుతుంది ఎవరికైనా. అందుకే చూడండి, మనము స్కూల్స్ లెవెల్లో ఫ్రెండ్స్ చూసినప్పుడు, అరే వీడు చిన్నప్పుడు ఇంత కూడా మాట్లాడేది కదా, ఇప్పుడేమి ఇలా మాట్లాడుతున్నాం, ఇలా ఆశ్చర్యంగా చూస్తాం మనం. అందుకే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది బై సిచ్యువేషన్ ద్వారా కావచ్చు, బై ప్రాక్టీస్ ద్వారా కావచ్చు, మాటల మాంత్రికులు మారొచ్చు అనమాట. సో అంటే మాట్లాడడం వేరు, మళ్ళీ ఆ మాటల్ని కూడా పద్ధతిగా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంతమంది గడబడ మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. బట్ అందుకే ఇక్కడ ఏంటంటే, మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోయినా తప్పే, మాట్లాడకుండా ఉండాల్సిన చోట మాట్లాడే తప్పే. ఇలా రెండు అనమాట. అంటే మాట్లాడాల్సిన చోట నువ్వు మౌనంగా ఉన్నా తప్పే, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడినా కూడా తప్పే. సో ఇక్కడ మన ట్రైనింగ్ లో మాటలే కాదు, ఆ మాటలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో కూడా మనం ఈ ట్రైనింగ్ లో తెలుసుకుంటాం మిత్రులారా. సో ఎస్, మరి ఒకసారి చూద్దాం. సో చూడండి, పబ్లిక్ స్పీకింగ్ స్టేజ్ ఫియర్ ఉపన్యాస కల కదా. యాడ్ మోర్ స్కిల్స్ అన్నమాట. అంటే మన లైఫ్ లో చాలా స్కిల్స్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు యాడ్ చేసుకోవాలి సార్ అంటే, మందలో ఉంటావా అంటే వందలో ఉండాలి కదా. మంద అంటే గొర్రెల మంద కదా. సరే, మరి మందలో ఉంటే ఏం వాల్యూ ఉంటది? మరి నువ్వు నీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలంటే ఏముండాలి చెప్పండి? నీకంటూ కొన్ని స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్ ఎలాంటిది ఉండాలంటే, మార్కెట్ లో డిమాండింగ్ ఉండాలి. ఏముండాలి? మార్కెట్ లో డిమాండ్ అయి ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అంటే మన దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంటే, డిమాండ్ ఉంటే ఎంత బాగుంటుంది చూడండి. సింపుల్ గా మీరు ఆలోచించండి. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఒక బుక్ ఉంటది. 7 అలవాట్లు ఒక పుస్తకం ఉంటది. ఆ పుస్తకంలో ఒక పాయింట్, ఒక అలవాటు ఏంటంటే, యూ షుడ్ సీ ద ఎండ్ లైఫ్. అంటే ప్రారంభంగా నువ్వు చూడాల్సింది ఎండింగ్ చూడమంటాడు. అందులో ఒక అలవాటు, ఏం అలవాటు ఉండాలంటాడు? స్టార్టింగ్ గా నువ్వు చూడాల్సింది ఎండ్ లైఫ్. అంటే ఒకసారి నువ్వు కళ్ళు మూసుకుంటే ఆఫ్టర్ 20 years తర్వాత హూ ఆర్ యూ క్వశ్చన్ వేసుకోవాలి. 20 years తర్వాత నువ్వు ఎలా ఉంటావు, లేదా 30 years తర్వాత ఎలా ఉంటావు, 60 years లో ఎలా ఉంటావు. అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ నువ్వు చూడగలిగితే అసలు నీకు ఇప్పుడు థాట్స్ మొదలవుతాయి. నీ ఎండ్ లైఫ్ ని చూడమంటాడు అక్కడ ఆయన. కాబట్టి మీరు ఎండ్ లైఫ్ లో ఒక అద్భుతమైన, గ్రేట్, ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడురా బాబు చరిత్రలో, ఎవరో 100కో కోటికో అంటారు కదా, అలా ఒకరు పుడతారని అనిపించే విధంగా నువ్వు కనుక ఆలోచించడం మొదలు పెడితే డిఫరెంట్ నీకు ఒక థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ ఏంటంటే, ఏదో చెయ్యాలనే ఆలోచన నీకు వస్తుంది. ఆ చెయ్యాలనేది ఏంటంటే, మెయిన్ గా కొన్ని స్కిల్స్ ని యాడ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మట్టి బుడద ఉంది కదండి. ఈ మట్టి బుడదని ఎవరైనా కొంత కాస్ట్ పెట్టి అమ్మితే కొంటారా? ఎవరైనా కొంటారా? ఎవరు కూడా కొనరు కదా. బట్ అదే మట్టి బుడదని కనుక మనం కొంత ట్రాన్స్ఫర్మేషన్ మార్చి ఒక ప్యారెట్ లా మార్చామనుకుందాం, ఏమవుతుంది? దాని కాస్ట్ కొంత పెరుగుతుంది కదా. 50 rupees, 20 rupees. సరే, అక్కడ ఉన్న డిమాండ్ అండ్ సప్లైని బట్టి
పెరుగుతుంది కదండి. మరి అదే డిమాండ్ ఉన్నటువంటి దానికి ఇంకొంత ఇంకా కలరింగ్ ఇచ్చుకుందాం, ఇంకొంత కలర్ఫుల్ గా చేద్దాం, అప్పుడు ఏమవుతుంది? ఇంకా డిమాండ్ పెరుగుతుందా? ఏమైంది ఇక్కడ? ఏం చేంజ్ అయింది? వాల్యూ పెరిగింది. అంటే ఏం చేసాం ఇక్కడ? ఒక మట్టి బుడదకు కూడా ఆ క్లేకి కూడా ఏం మార్చాం మనం? కొంత స్కిల్ యాడ్ చేసి, కొంత దాన్ని నైపుణ్యంగా మార్చి, కొంత రూపం తీసుకొచ్చాం. అప్పుడు దాని వాల్యూ పెరిగిపోయింది కదా. మరి మట్టి బుడదకే అంత వాల్యూ పెరిగినప్పుడు ఒక మనిషి మాంసబుద్ధలు అంటే ఒక మనిషి ఆలోచనలు ఉన్న వ్యక్తి అనేక 24,000 లివింగ్ థింగ్స్ లో హ్యూమన్ బీయింగ్ ఇస్ ద డిఫరెంట్ కదా, ఆలోచన ఉన్న వ్యక్తి కదా. మరి ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తికి కొన్ని స్కిల్స్ కనుక యాడ్ చేసుకుంటే ఎంత అద్భుతమైన లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. ఒకసారి ఆలోచించండి మిత్రులారా, ఇంత అద్భుతంగా ఉంటుంది చూడండి, ఒకసారి ఆలోచించండి. అసలు లివింగ్ థింగ్స్ లో ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా అడ్జస్ట్మెంట్ అవుతాయి అన్ని కూడా. అంటే వర్షాకాలానికి తగ్గట్టు బ్రతుకుతాయి, అవి ఎండాకాలం తగ్గట్టు ఉంటాయి, చలికాలం తగ్గట్టు ఉంటాయి. బట్ మనిషి మాత్రమే అడ్జస్ట్ అవ్వడు, పరిస్థితులని మార్చుకుంటాడు. ఎలా మార్చుకుంటాడండి? చలికాలం ఉందనుకోండి, స్వెటర్ తెచ్చుకొని వెచ్చ చేసుకుంటాడు. వేసవి ఉందనుకోండి, ఏం చేస్తాడు? ఏసీ ఫిట్ చేసుకుంటాడు ఇంట్లో. అంటే అడ్జస్ట్ అవ్వడు, పరిస్థితులనే మార్చేసే కెపాసిటీ ఒక మనిషికి ఉంది. మరి అలా ఉన్నప్పుడు మన హ్యూమన్ బీయింగ్ మనకు ఏం స్కిల్స్ యాడ్ చేసుకుంటే మీరు సూపర్ అవుతారో ఒకసారి ఆలోచించండి. సో మరి మిత్రులారా, మరి స్టేజ్ ఫియర్ గురించి మనం మాట్లాడుతున్నాం. స్పీకింగ్ స్కిల్ డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాం. మరి స్పీకింగ్ స్కిల్ కన్నా ముందు ఒకసారి ABCDE మీకు నేర్చుకోవాలి. ABCDE ఇవి నేర్చుకోవాలి. ఏంటి సార్ ABCD అంటే? మీరు టీచర్ కాబట్టి మళ్ళీ ABC తీసుకొచ్చారా అని అనుకోకండి. అక్కడ A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ కాదు. ఇక్కడ A ఫర్ అంటే అటైర్ అనమాట. ఏంటి? అటైర్. ప్లస్ స్పీకింగ్ స్కిల్ మీరు ఎంటర్ అవుతున్నారు కాబట్టి, ట్రైనింగ్ ఫీల్డ్కి వస్తున్నారు కాబట్టి ఈ ABCDని మీరు మర్చిపోవద్దు మిత్రులారా. ఎందుకు మర్చిపోవద్దు అని చెప్తున్నానంటే చాలా పవర్ఫుల్ అనమాట ఈ ABCDE. ఫస్ట్ థింగ్ అటైర్ అంటే మీరు కనిపించే విధానం, మీ డ్రెస్ కోడ్ అనమాట. ఇక్కడ మీరు ఎలాగైనా ఉండండి, మీ ప్రొఫెషనల్ అటైర్ అనేటువంటిది గివ్ ద మోర్ ఛాన్సెస్, మీకు అవకాశాలు తెచ్చి పెడతారు. B ఫర్ బాడీ లాంగ్వేజ్. మీ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే చూడండి, బాడీ లాంగ్వేజ్ తో కూడా మనము అవతల వ్యక్తికి అండర్స్టాండ్ కమ్యూనికేషన్ చేయొచ్చు. యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి చెప్పండి? చైనా మ్యాండరీనా, ఇంగ్లీషా, తెలుగా, హిందీనా? ఏంటి యూనివర్సల్ లాంగ్వేజ్? బాడీ లాంగ్వేజ్ యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే ఏ దేశంలో అయినా, ఏ కంట్రీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు లాంగ్వేజ్ రాకపోతే జస్ట్ నువ్వు సైన్ తో, నీ బాడీ లాంగ్వేజ్ తో అవతల వ్యక్తికి కమ్యూనికేట్ చేయొచ్చు. కాబట్టి ఒక స్పీకర్ కి ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సి ఫర్ కంటెంట్. అంటే సి ఫర్ కంటెంట్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అంటే ఇది ఒక హార్ట్ లాంటిది అని చెప్పొచ్చు. గ్రామర్ లో ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ లో సబ్జెక్ట్, వెర్బ్ అండ్ అబ్జెక్ట్ ఉంటది కదా. సబ్జెక్ట్ లేకపోయినా అర్థమవుతుంది, అబ్జెక్ట్ లేకపోయినా అర్థమవుతుంది, బట్ వెర్బ్ లేకపోతే సెంటెన్స్ కి మీనింగే ఉండదండి. ఓకే, అలా కంటెంట్ లేకపోతే నీకు ఏది ఉన్నా లాభం లేదు. సో కంటెంట్ ఇస్ అ మోర్ పవర్ఫుల్. డిఫరెంట్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే ఏంటంటే అదేదో తెలుగులో సామెతం చూడు, రాత్రంతా రామాయణం విని మార్నింగ్ లేచి రాముడికి సీత ఏమవుతుందని క్వశ్చన్ వేస్తారు. అది ఎలా పుట్టింది తెలుసా? అంటే ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వకపోతే కూడా అర్థం అవ్వదు. అంటే ఒక ట్రైనర్ ప్రాపర్ డైరెక్షన్, నేను ఇది మీకు ఈ విషయాలు ఇన్సర్ట్ చేయబోతున్నాను, మీకు ఈ విషయాలు నేర్పబోతున్నాను అని కరెక్ట్ డైరెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే అసలు నువ్వు సెషన్ ఎలా చెప్పావు, నువ్వేం నేర్చుకున్నా, నీ ఫీడ్బ్యాక్స్ ఏంటనేది నిరంతరం అప్డేట్ చేసుకోవడానికి ఎవాల్యుయేషన్ చాలా అవసరం పడుతుంది. యాజ్ ఎ ట్రైనర్ గా ఈ 5 సూత్రాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి? అటైర్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ అండ్ డైరెక్షన్, ఎవాల్యుయేషన్. అయితే వీటన్నిటి గురించి నేను డెప్త్ గా వెళ్ళను. ఎందుకు వెళ్ళానంటే వీటి గురించి ఒక్కొక్క రోజు ఒక సెషన్ తీసుకుంటే, కంటెంట్ గురించి ఒక సూపర్ టాపిక్ వస్తుంది మీకు. బాడీ లాంగ్వేజ్ గురించి వండర్ఫుల్ ట్రైనర్ వచ్చి మీకు ఎలా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మీ హ్యాండ్ జెస్టర్స్ ఎలా ఉండాలి, మీ హ్యాండ్ మూవ్మెంట్ ఎలా, మీ ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, సూపర్ చెప్తారండి. మ్యాజికల్ ట్రైనర్ వస్తారు మీకు. ఓకే, ఇవన్నీ డైరెక్షన్, ఎవాల్యుయేషన్ రెగ్యులర్ గా జరుగుతుంది. రైట్. సో ఇది. సో చూద్దాం. దీపిక ఉంది ఇక్కడ, ఇంకొక మేడం ఉంది. ఈమె ఎవరు? కత్రినా కైఫ్ కదా.
ఒక అట్టేర్ గురించి చెప్పి నేను మన స్టేజ్ ఫియర్ లోకి వెళ్దాం. వీళ్ళిద్దరు హీరోయిన్లు వీళ్ళు కదా. సో వీళ్ళు మీకు ఏమీ తెలియదు అనుకుందాం. మీరంతా సినిమా తీయబోతా ఉన్నారు. ఏంటి, ఒక సినిమా తీయబోతా ఉన్నారు. వీళ్ళు వీళ్ళు మీకు తెలియదు, అసలు వీళ్ళు హీరోయిన్ల విషయం మీకు తెలియదు. బట్ కాకపోతే మీ టేబుల్ పైన వీళ్ళ ఫొటోస్ తెచ్చి పెట్టారు. ఎందుకు, కొత్త హీరోయిన్ కావాలి మీకు. సినిమా తీయడానికి ఒక కొత్త హీరోయిన్ కావాలి. ఎవరిని తీసుకుంటారు చెప్పండి? ఎవరిని ఎక్స్పెరిమెంట్ చేస్తారా? దీపికని తీసుకొని చేయరు కదా. సో కత్రినా తీసుకుంటారు. సేమ్ థింగ్. ఎందుకు తీసుకుంటారు? అట్టేర్ చూడడానికి హీరోయిన్ గా పనికి వస్తుంది అనేటువంటి ఫీలింగ్ కదా. బట్ ఇక్కడ నిజ జీవితంలో కూడా అలాగే జరిగిందండి. వీళ్ళిద్దరు లైఫ్ స్టైల్ కూడా అదే జరిగింది. దీపికనేమో సినిమా హీరోయిన్ గా రాణించాలని చెప్పి తిరగని డైరెక్టర్ ఇల్లు లేదండి. అన్ని డైరెక్టర్స్ ఇంటికి తను వెళ్తే ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే చూడగానే రంగు తక్కువ ఉంది, ఈమె హీరోయిన్ గా పనికొస్తానే డౌట్ వచ్చింది. కానీ కత్రినా మోడలింగ్ రంగంలో ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లో కనపడి డైరెక్టర్స్ ఆమె ఇంటికి వెళ్ళే అవకాశాలు ఇస్తారు, మీ హీరోయిన్ గా వస్తే ఇంకా బాగుంటదని. అంటే ఒక అట్టేర్ అనేటువంటిది అవకాశాలు తెచ్చి పెడుతుంది. సో మీరు మొదటి అడుగు ఏంటంటే, మీరు ట్రైనర్ అవ్వబోతున్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటి, మీకు మీ దగ్గర టాలెంట్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అసలు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం రావాలి కదా. అవకాశం రావాలంటే మిమ్మల్ని చూడగానే ఈయనకు ఛాన్స్ ఇద్దామా అనిపించాలంటే మీ డ్రెస్ కోడ్ లో, మీ అట్టేర్లో, మీ మాటలో, మీ వ్యక్తిత్వంలో మార్పులు రావాలి మిత్రులారా. ఓకేనా? అయితే స్టేజ్ ఫియర్ చాలా మందికి భయం. అసలు ఫియర్ అంటే ఏంటి? ఫియర్ అంటే ఏంటి? అసలు స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ ఫియర్ రెండు వేరువేరా ఒకటేనా? స్ట్రెస్ ఫియర్ రెండు వేరువేరా ఒకటేనా చెప్పండి ఒకసారి. బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? ఫియర్ అండ్ స్ట్రెస్ డిఫరెంట్ కదా. ఇందులో భయంకరమైనది ఏంటి చెప్పండి? ఫియరా స్ట్రెస్సా? స్ట్రెస్. ఓకే. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్ట్రెస్ లేకపోతే ప్రపంచమే నడవదండి. స్ట్రెస్ లేకపోతే ప్రపంచం ముందుకెళ్ళదు. భయమే ఉండదు అసలు మన కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్ పని చేయాలంటే కూడా ఏం చేయాలి? ప్రెస్ చేయాల్సిందే కదా, స్ట్రెస్ చేయాల్సిందే కదండి. అసలు పెన్ను రాయాలంటే కూడా ఏం చేయాల్సిందే కదా. అసలు టైం బౌండ్ లేకపోతే మీరు అసైన్మెంట్ చేస్తారా? విత్ ఇన్ 24 hours అసైన్మెంట్ చేయండి అంటే చేస్తారా? ఎప్పుడైనా చేయండి 30 days అంటే చేస్తారా? చెయ్యరు. మరి చెప్పండి, స్ట్రెస్ లేకపోతే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. కాబట్టి స్ట్రెస్ ఉండాల్సిందే, కాకపోతే అది శృతి మించకుండా ఉండాలి. మరి ఫియర్ ఏంటి సార్? ఫియర్ ఈజ్ క్రియేటెడ్ బై సమ్వన్. అంటే భయం అనేటువంటిది నీకు స్వతహాగా వచ్చినటువంటిది కాదు. ఇది ఎవరు క్రియేట్ చేస్తారంటే పక్కలలో క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారంటే, చిన్నగా ఉన్నప్పుడు చీకటి ఉంది అనుకుందాం. చీకటి ఉంటే వెంటనే అమ్మ చెప్తారు, అరే చీకటి రాట, వెళ్ళొద్దురా. వెళ్తే ఏమవుతుంది? దయ్యం వస్తుంది అని చెప్పింది ఎవరు? అమ్మ. బల్లి అని చెప్పి బల్లి భయపెడతారు. బల్లి ఏం చేసి ఇప్పటిదాకా బల్లి కొరికి చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు. కానీ బల్లి అంటే భయం పెట్టేశారు. అంటే భయాన్ని క్రియేట్ చేసింది ఎవరు? అరే మ్యాథ్స్ టీచర్ రా బాబు. మ్యాథ్స్ టీచర్ అది ఏం పాపం చేసిడో, లెక్కలు సారణంగానే భయం. ఆయన ఎప్పుడు కొట్టకపోయినా ప్రతి స్టూడెంట్ మ్యాథ్స్ సార్ అంటే భయం. ఎందుకు? అలా జూనియర్స్ సబ్ జూనియర్స్ ఇలా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటది. కాబట్టి ద ఫియర్ ఈస్ క్రియేటెడ్ బై సమ్వన్, బట్ స్ట్రెస్ ఈస్ క్రియేటెడ్ బై యూ. స్టేజ్ ఫియర్ కూడా అలాంటిది. స్టేజ్ ఫియర్ కూడా ఏంటిదంటే, ఇతరులు క్రియేట్ చేస్తారు మీకు. అది స్టేజ్ మీద మాట్లాడితే ఏమో అవుతుందని ఒక భయము మీరు క్రియేట్ చేసుకున్నారు. అది వాస్తవానికి అది స్వతహాగా వచ్చింది కాదు. అది అక్కడ మాట్లాడితే ఏమో అవుతుందని ఒక ఊహించుకునేటువంటి భయమే మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేస్తుంది మిత్రులారా. బట్ స్ట్రెస్ ఈజ్ డిపెండ్ అపాన్ యువర్ మైండ్ సెట్. నువ్వు పెట్టుకుంటావు స్ట్రెస్. టైం బౌండ్. ఎప్పుడు అంటే ఇంపార్టెంట్ పనులు అర్జెంట్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ పనులు అన్ని కూడా అర్జెంట్ గా మార్చుకుంటే స్ట్రెస్ వస్తుంది కదా. బట్ స్ట్రెస్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, బట్ ఫియర్ ఈజ్ క్రియేటెడ్ బై అదర్స్ అన్నమాట. మరి ఇలా ఫియర్ వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే, సో వాట్ అనుకోవాలి. ఏమనుకోవాలి? సో వాట్ అనుకోవాలి. సో వాట్ అంటే ఏంటి? అయితే నాకేంట? సో వాట్ అంటే ఏంటి?
అయితే నాకేంటో చెప్పండి ఏంటి సో వాట్ అంటే? సో వాట్ అంటే మీరు అనుకుంటున్నంత అంత సింపుల్ గా నేను చెప్పట్లేదు. సో వాట్ యొక్క సైంటిఫిక్ గా నేను చెప్తాను. సో వాట్ అంటే ఎప్పుడు అనుకోవాలి, సో వాట్ అనేది ఎప్పుడు అనుకోవాలి అని చెప్తాను నేను. సో నేను కూడా మీలాగే ఇప్పుడు 2020 జూన్ 14 రోజు నేను ఎంటర్ అయ్యాను ఇంపాక్ట్ లోకి. సో నా బర్త్డే, నా మ్యారేడ్ డే, నా కొడుకుల బర్త్డే తర్వాత నాకు అత్యంత ప్రీతిప్రాయమైన డేట్ ఏదైనా ఉందంటే అది ఇంపాక్ట్ లోకి ఎంటర్ అయిన రోజు అనమాట, జూన్ 14. సో చూడు ఎంత ఇష్టంగా ఉంటే గుర్తు పెట్టుకుంటా. మీకు తెలుసా ఎవరైనా పేమెంట్ చేసిన డేట్ గుర్తుందా మీకు ఎవరికైనా? డెఫినెట్లీ గుర్తు తెచ్చుకుంటారు ఒక రోజు ఎప్పుడు వచ్చామబ్బా అని. సో నేను కూడా జూన్ 14, 2020 అనమాట. సో ఎగ్జాక్ట్లీ 4 years కంప్లీట్ అయింది. మరి సో వాట్ అంటే ఏంటంటే నేను కూడా సెషన్ చెప్పేటప్పుడు, సెషన్ కాదు నేను కూడా ఈపీఎస్ నేర్చుకునేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు ఇలా టేబుల్స్, ల్యాప్టాప్స్ ఇవి ఏవి ఉండే కదా, మొబైల్సే. మొబైల్ పెట్టుకోవడం కూడా తెలియదు మాకు ఫస్ట్ లో. మొబైల్ పెట్టుకోవడానికి ఏం చేయాలి? ఒక చిన్న, అప్పుడు టేబుల్ కూడా మా ఇంట్లో లేదు. అప్పుడు ఒక కూలర్ తీసుకొచ్చుకొని ఆ కూలర్ మీద బెడ్షీట్స్ పెట్టి, ఆ బెడ్షీట్స్ మీద పెడితే కింద పడుతుంటే వెనకాల డిషెస్ పెట్టి, లేకపోతే పాత పుస్తకాలు తెచ్చి ఇలా నానా రకాలుగా తిప్పలు పడి ఏంటవి మొబైల్ పెట్టేసుకొని మేము సెషన్స్ వినేదన్నమాట. సెషన్ వినేది, వీడియోస్ కూడా తీసేది. అలాగే కాలక్రమేణా విత్ ఇన్ గంప సార్ మాకు ట్రైపాడ్స్ అన్ని కూడా గిఫ్ట్ గా ఇంట్లోకి పంపించాడు అప్పుడు ఆ టైంలో. సో ట్రైపాడ్స్ వచ్చాయి, అలా చేసుకుంటూ వెళ్ళిపోయినాయి. ఆ టైంలో సో వాట్ బాగా ఉపయోగపడింది నాకు. సో వాట్ సెషన్ విన్నాను నేను ఒక చోట. ఏంటి సో వాట్ అంటే, నాది విలేజ్ అండి, నేను ఊర్లో ఉంటా. నేను నా మోటో ఏంటంటే థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్ అనమాట. మన ఆలోచనలు గ్లోబలైజేషన్ స్థాయిలో ఉండాలి, మన యాక్షన్స్ అందరికి అనుకూలంగా ఉండాలి కదా. సో థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అనమాట. సో నేను విలేజ్ లో ఉండి అదేమో బెడ్షీట్స్ మధ్యలో మొబైల్, ఆ మొబైల్లో నేను మాట్లాడుతుంటే పక్కన ఎవరికైనా కనబడుతుంది మొబైల్? ఇప్పుడంటే ముందు ల్యాప్టాప్ ఉంది కనబడుతుంది, ఎవరికైనా మొబైల్ కనబడుతుందా? నేను మాట్లాడుతుంటే ఇలా వచ్చి కరెక్ట్ నేను ఎంటర్ అయింది ఎప్పుడు? ఫుల్ కరోనా ఫస్ట్ వేవ్. ఇలా చూసి జనాలు గేట్ దగ్గర ఆగి పిచ్చోడు చూసినట్టు చూసి, సార్కి ఏదో కరోనా వచ్చినట్టుంది, ఇది ఒక వెరైటీగా ఉందని చెప్పి అనుకుని వెళ్ళిన వాళ్ళు చాలా మంది. అయినా నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే సో వాట్. ఏమనుకున్నా? సో వాట్ అనుకున్నా. నాకు తెలుసు నేను చేస్తున్న పని పట్ల నాకు క్లారిటీ ఉంది, నేను ఏం చేయబోతున్నానో నాకు క్లారిటీ. అంతే. నేను చెప్పాను కదా, ఎండ్ లైఫ్ ని చూడడం, ఎండ్ ఆఫ్ ద ఒక యాక్షన్ తర్వాత ఎండ్ ఎలా ఉంటుందో చూశాను నేను, ముందే చూస్తాను. సో అంటే సక్సెస్ ని ముందే చూస్తే మధ్యలో ఏమొస్తా కూడా మనకు తెలుస్తుంది. అలా అనుకున్నా, సో వాట్ అనుకున్నా. మరి సో వాట్ అనుకోవడం అంటే అంత ఈజీ కాదండి. సో ఒకసారి నోట్ చేసుకోండి. ఒకసారి ఎలా రాసుకుంటారంటే ఇలా రాసుకోండి, నిలువుగా రండి, వెర్టికల్ రండి, SOWHEAT అలా రాసుకొని చెప్తా నేను. సో వాట్ ఎప్పుడు పడితే ఎప్పుడు, దేనికి పడితే దానికి వాడొద్దు. కొంతమంది అంటుంటారు ఇంట్లో, అరే మీ నానంటే భయం లేదా అంటారు. నానంటే భయం ఉండాలి, అప్పుడు సో వాట్ అంటామా? అరే మీ టీచర్ వచ్చి మీ అప్పుడు ఏమనాలి? సో వాట్ అంటామా? అప్పుడు అనొద్దు కదా. సో వాట్ ఎప్పుడు అనాలో ఐ విల్ గివ్ ద క్లారిటీ మీకు ఇస్తాను నేను. సో వాట్ ఎప్పుడు అనాలో మీకు చెప్తాను నేను. ఎస్. సో ఇలా రాశారు కదా, ఫస్ట్ టీ అంటే రాసుకోండి, టైమ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. ఏంటి? టైమ్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నీవు టైం ఇచ్చుకో. ఫస్ట్ నీకు నీవు టైం ఇచ్చుకో మిత్రులారా, టైమ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు కలిసినా దే విల్ డిస్కస్ థర్డ్ పర్సన్ కదా. ఇద్దరు కలిసి ఎవరి గురించి మాట్లాడతారు? వారి గురించి మాట్లాడతారా? థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతారు. అందుకే నేను చెప్తున్నా, స్పెషల్ చెప్తున్నా, టైమ్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు టైం తీసుకో. అసలు ఒకసారి అద్దం ముందు నిలబడింది, ఏంట్రా భయ్ ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఫ్యూచర్ ఏంటి, క్వశ్చన్ అయ్యి. నీ ముందు అద్దంలో నిలబడ్డ నీ ముందున్న వ్యక్తికి క్వశ్చన్ అయ్యి, ఏంటి ఫ్యూచర్ ఏంటి? ఇట్లాగే ఉండిపోతావా? అసలు కనీసము నిన్ను చూసే ఐడెంటిటీ పడతారా? అయితే మార్కెట్ లో 100 మంది కానీ నీకు తెలుసా? నీ విలేజ్ లో నీవంటే ఒక అసలు కళ్ళు మూసుకుంటే నీవి అసలు ఎలా గుర్తుకొస్తావు వాళ్ళకి అని ఒకసారి క్వశ్చన్ చేసుకొని మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు భరత్ అనగానే వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం గుర్తుకొస్తుంది? ఏం గుర్తుకు రావాలి? సునంద మేడం, సునంద అనగానే ఎవరు గుర్తుకు రావాలి? ఏం గుర్తుకు రావాలి? సునంద అనగానే సునంద మేడం రైట్ మంచి డ్రెస్ చేస్తుంది అని గుర్తు రావాలా? సునంద అనగానే ఈజ్ ట్రైనర్ అని, లేదంటే షీజ్ ఇంటెలిజెంట్ అని ఇలా గుర్తుకు రావాలి. అంటే పక్కన వ్యక్తి గుర్తు పెట్టుకుంటే వ్యక్తికి ఉన్న స్కిల్ ఎప్పుడైతే గుర్తుకొస్తుందో అది మీ ప్యాషన్. వ్యక్తి పేరు తలుచుకోగానే ఏం గుర్తుకు రావాలి? ఆ వ్యక్తికి ఉన్న టాలెంట్ ఎప్పుడైతే గుర్తుకొస్తుందో, అచీవ్మెంట్స్ ఎప్పుడైతే గుర్తుకొస్తుందో అది మీ ప్యాషన్. అప్పుడు
అది ఒక్క రోజులో ఓవర్ నైట్ లో అవ్వదండి. ఓవర్ నైట్ లో అవ్వదు. దానికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అప్పుడే ఆ స్ట్రగుల్స్ పడేటప్పుడే నేను చెప్తున్నదే సో వాట్. సో టై అంటే టైం యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మరి అలా ఆలోచించుకున్నప్పుడు ఏమొస్తాయి? ఆలోచనలు వస్తాయి. ఎలాంటి ఆలోచనలు వస్తాయి? గుడ్ థింగ్స్ వస్తాయి, బ్యాడ్ థింగ్స్ వస్తాయి కదా. చాలా థాట్స్, రకరకాల థాట్స్ వస్తాయి. ముఖ్యంగా ఏ థాట్స్ వస్తాయి? నెగిటివ్ థాట్సే వస్తాయి. నెగిటివ్ థాట్సే వస్తాయి మీకు. బట్ 1% ఆఫ్ నెగిటివ్ థాట్ కిల్ ద 99% పాజిటివ్ థాట్స్. 1% నెగిటివ్ థాట్ మీ 99% పాజిటివ్ థాట్స్ ఏం చేస్తుంది? కిల్ చేస్తుందండి. మీరు ఇప్పుడు ట్రైనింగ్ లోకి ఎంటర్ అయ్యారు కదా, అసలు మీకు సినిమా ఇప్పుడు మొదలవుతుంది. డబ్బులు కట్టేటప్పుడు రకరకాల ఆలోచించుంటారు. డబ్బులు ఏదో పేమెంట్ ఇలా చేసేసి ఉంటారు. బట్ ఇవి 45 రోజులు మీరు ఒక దీక్ష పెట్టారు చూడు, ఇది ఎండ్ చేయాలంటే అంత ఈజీ కాదు. పక్కనోళ్ళు కామెంట్ చేస్తారు. మీరు వీడియోలు చేసేటప్పుడు పక్కనోళ్ళు చూసి ఏమనుకుంటారో తెలియదు. డోర్ వేసుకొని ఏదేదో ప్రయత్నాలు చేయాలి మీరు. బట్ అలాంటప్పుడే మీరు ధైర్యం. అందుకే గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ కూడా హేళనతోనే ప్రారంభమవుతాయి. సో నాది కూడా హేళనతో, ఇన్సల్టింగ్ తోనే ప్రారంభమైనాయి. నేను కూర్చుంటే కరోనా వచ్చిందేమో సార్ అని చెప్పి రకరకాలు అనుకున్నారు. సో ఆ సిచ్యువేషన్ లో అనుకున్నా. సో అందుకే మీకు వచ్చిన థాట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి? అనలైజ్ యువర్ థాట్స్. మీ ఆలోచనలు ఒకసారి విశ్లేషణ చేసుకోండి. ఇందులో ఏది పాసిబిలిటీ అవుతుంది, ఏది పాసిబిలిటీ అవ్వదు, ఏది గుడ్, ఏది బ్యాడ్ అని ఒకసారి పేపర్ పై రాయండి. రాసి వాటికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇందులో మీకు ఇప్పటి వరకు తెలియని ఒక సూపర్ ప్రిన్సిపల్ చెప్తా థాట్స్ గురించి. పాజిటివ్ థాట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలా సార్ అని చాలా మంది అడుగుతారు. నేను నాకు తెలిసి నాకు అర్థమేం చెప్తా. నేను కూర్చొని కూల్గా ఆలోచించు, కూర్చొని ఆలోచించు అని చెప్తారు కదా. కూల్గా కూర్చొని ఆలోచిస్తే ఎప్పటికీ పాజిటివ్ థాట్స్ రావండి. యు బిలీవ్ ఆర్ నాట్. కూల్గా కూర్చొని ఆలోచిస్తే ఏమొస్తాయి? పాజిటివ్ థాట్స్ రావు. పైగా నెగిటివ్ థాట్స్ వస్తాయి. బాధలు గుర్తుకొస్తాయి కూల్లో కూర్చొని ఆలోచిస్తే. మరి ఏం చేస్తారు? మీరు కూర్చొని మంచిగా ప్రశాంతంగా ఆలోచించండి. ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే వచ్చే నెగిటివ్ థాట్సే, గడిచిపోయినటువంటి బాధలే గుర్తుకొస్తాయి మిత్రారా. మరి పాజిటివ్ థాట్స్ గుర్తు రావాలంటే ఏం చేయాలి? షుడ్ వాక్ ఫస్ట్. ఒంటరిగా నడువు. ఒక 20 నుంచి 25 మినిట్స్ ప్రతిరోజు నడక మొదలుపెట్టు. ఒంటరిగా నడవడం మొదలుపెట్టు. ఆ నడిచేటప్పుడు నీకు వచ్చే ఆలోచనలే పాజిటివ్ థాట్స్. ఒక్కసారి గమనించారా? ఎప్పుడైనా గమనించారా? కూర్చున్నప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి. నువ్వు వాకింగ్ చేసేటప్పుడు సింపుల్ గా అన్నం తినేసి ప్రశాంతంగా మీ వరండాలోనో లేకపోతే మీ ఇంటి మీద రోడ్డు ముందో ఒక 20 మినిట్స్ వాక్ చేయండి. అసలు ఫ్యూచర్ గుర్తుకొస్తుంది. రేపు ఏం చేయాలో ఆలోచనలు వస్తాయి. అందుకే పాజిటివ్ థింగ్స్ డెవలప్ చేసుకోవడానికి ది బెస్ట్ థింగ్ ఏంటంటే వాకింగ్ అండి. అది కూడా పీస్ఫుల్ టైంలోనే చేయాలి. ఐదర్ మార్నింగ్, ఐదర్ ఈవినింగ్, ఈ టైమ్స్ లో, ఆఫ్టర్నూన్ అలా కాదు. సో ఇలా ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా పాజిటివ్ థాట్స్ వస్తుంది, ఏమొస్తుంది? హెచ్ ఫర్ హ్యాపీ ఎవర్. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. హెచ్ ఫర్ హ్యాపీ ఎవర్ అనమాట. అంటే సంతోషంగా ఉంటావు మిత్రులారా. సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? వర్క్ ఫర్ యువర్ పాజిటివ్ థాట్స్ అన్నమాట. డబ్ల్యూ అంటే ఏంది? వర్క్. ఏ పని చేయాలి? ఏదైతే పాజిటివ్ థాట్స్ ఆలోచిస్తే దాని కొరకు నువ్వు పని చేయాలి. డబ్ల్యూ ఫర్ వర్క్ యువర్ పాజిటివ్ థాట్స్ అన్నమాట. అలా పని చేస్తూ పోతే నీకు ఏమొస్తాయి? ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు వస్తాయి. ఓ ఫర్ ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. మీరు పని చేస్తూ పోండి, మీకు అవకాశాలు వస్తాయి. బట్ ప్రాక్టికల్లీ చెప్తున్నా నేను. ప్రతిరోజు మనం సెషన్ చెప్తూ పడుతూ ఉంటే మనల్ని విమర్శించిన వాళ్ళు కూడా మీకు ఫోన్లు చేసి సెషన్స్ ఇస్తారండి. ఎలా చెప్పనా? నేను ట్రైనర్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రతిరోజు నేను వాట్సాప్ లో, సోషల్ మీడియాలో అక్కడక్కడ మేము ఇంపాక్ట్ అని చెప్పి వీడియోస్ పెడుతూ పోతా ఉంటే ఎంతమంది అంటే అంతమంది కామెంట్ చేశారండి. ఆ జూనియర్ గంప వచ్చిండు చూడు, గంప వచ్చిండు అని చెప్పి మా ఫ్రెండ్స్ నన్ను ఇమిటేట్ చేసి కామెంట్ చేశారు. సో గంప సారే గంప నాగేశ్వరరావు. సో గంప వచ్చిందని చెప్పడానికి మనం ఏమి ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వలే. ఎప్పుడైతే ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళు కూడా మనల్ని కన్సల్ట్ అయ్యే విధంగా మనం బ్రతకాల. ఇన్సల్ట్ అయ్యే వాళ్ళు కూడా మనల్ని వచ్చి కన్సల్ట్ కావాలి. సో అదే జరిగింది నా లైఫ్ లో. సో రెగ్యులర్ గా నేను పని చేసుకుంటూ పోయినా. ఏం చేసుకుంటూ పోయినా? రెగ్యులర్ గా సెషన్ చెప్పుకుంటూ వెళ్ళినా, రెగ్యులర్ గా ఎక్కడైనా కానీ వీలైతే ఇంపాక్ట్ అని చెప్పుకుంటూ వెళ్ళినా, ఎక్కడ వీలైతే అక్కడ నేను
మొహమాట పడకుండా బ్లేజర్ వేసుకునే దగ్గరికి బ్లేజర్ వేసుకునే వెళ్ళినా, మోడీ కోట్ వేసుకొని అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా సిగ్గుపడకుండా సో వాట్ అనుకుంటూ అలా వెళ్ళడం వల్ల ఏమైందంటే ఫైనల్లీ ఫైన్ డే ఏమొచ్చిందంటే ఎవరైతే విమర్శిస్తారో ఇప్పుడు ఏమైపోయింది, ట్రైనింగ్ బాగా డెవలప్ అయిందండి. ట్రైనింగ్ ఫీల్డ్ డెవలప్ అయింది. మా స్కూల్లో ఒక క్లాస్ చెప్పించాలి అని ఆలోచించారు వాళ్ళు, నన్ను విమర్శించిన వాళ్ళు. అప్పుడు ఎవరు కనపడతారు? రెగ్యులర్ మనల్నే చూసింటారు కదా వాళ్ళు, వెంటనే మనల్ని అప్రోచ్ అవుతారు. అందుకే ఇన్సల్ట్ చేసే వాళ్ళు కూడా కన్సల్ట్ కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ గా చేయాలి. ఏమైనా చేయి, రోజు చేయి, సంవత్సరాల పాటు చేయి, అంతే కథం. దే విల్ కన్సల్ట్ యూ. నేను కన్సల్ట్ 4 రోజులు చేసి నెల రోజుల తర్వాత నువ్వు ఆ పని చేసావు అనుకోండి, నిజంగా ఇన్సల్ట్ అది. కాబట్టి నువ్వు చేసే పని నువ్వు రెగ్యులర్ గా కంటిన్యూ ఎఫర్ట్స్ కనుక చేస్తే అది నీకు రెస్పెక్ట్ తెచ్చిపెడుతుంది, అవకాశాలు తెచ్చిపెడుతుంది మిత్రులారా. గో ఫర్ ఆపర్చునిటీస్ అన్నమాట. అప్పుడు నీకు వచ్చిన అవకాశాలను అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి? ఎస్ ఫర్ స్టాండ్ అప్ అండ్ షో అప్. స్టాండ్ అప్ అండ్ షో అప్ టు సొసైటీ. అప్పుడు నీ లేచి నిలబడి ఈ ప్రపంచాన్ని నువ్వేదో నిరూపించుకో. ఇంత అర్థం ఉందండి సో వాట్ లో. ఎలా పడితే అలా సో వాట్ వాడుకోవడం కాదు. సో వాట్ అనుకున్నావంటే నీకు ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ ఉండాలి. అప్పుడు మీరు సో వాట్ అనుకోండి మిత్రులారా. ఓకే రైట్. మరి ఈ స్టేజ్ ఫియర్ ఓకే సార్, మేము ఇలా భయపడకుండా మేము మాట్లాడతాం సార్, ఏమైనా మొహమాటం లేకుండా. సో మరి పబ్లిక్ స్పీకింగ్ విజయానికి పంచసూత్రాలు కొన్ని ఉన్నాయండి. ఇవి 5. ఫస్ట్ మీరు స్టేజ్ మీదకి వెళ్ళగానే, డాష్ మీదకి వెళ్ళగానే చేయాల్సిన ఫస్ట్ థింగ్స్ అంటే ఈ 5 ఉండాలి మీ దగ్గర. స్టేజ్ పై ఉన్న అందరిని సంబోధించాలి. అప్పుడు మీరు కొంత మీ ఏమంటారు గొంతులో వణుకు తగ్గుతుంది. అందరు మెల్లమెల్లగా అక్కడ ఉన్న వాళ్ళంతా తెలిసిన వాళ్ళే కదా, అలా ఇలా వాళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్ళాలి. భయం అధిగించాలి. ఈ ఫియర్ అనేటువంటిది, అది ఫియర్ అంటే ఏమని చెప్పాను నేను, ఇట్ ఈస్ క్రియేటెడ్ బై సమ్వన్. అది నీది కాదు, అది తెచ్చి పెట్టుకున్నది, అది వేరే వారి నుంచి తెచ్చి పెట్టుకున్నది అది. సో భయం అధిగమించాలి. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా భయం నీ ఇంటర్నల్ గా ఉండాలి, కానీ అది ఎక్స్టర్నల్ గా బయటకు కనపడనీయొద్దు. కొన్నిసార్లు సెషన్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చి నీకు క్లాప్స్ కొడతారు, డెఫినెట్లీ కొడతారు, కానీ నీకు మాత్రమే తెలుసు అది ఏంది నువ్వు భయపడ్డావనేసి, నీకు మాత్రమే అది బయటకు తెలియదు. చాలా మంది అదే బాగా మాట్లాడడం అందరూ చెప్తారు, 90% హ్యాపీ రెస్పాండ్ వస్తుంది మీకు. ఎప్పుడు ఆ భయాన్ని నీ గుప్పిట్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే అది ఎక్స్ప్రెస్ చేస్తే అవుట్ అవుతావు. అలాగే ప్రసంగ పాఠం అంటే నీ దగ్గర స్పీచ్ ఏదైతే ఉందో యూ షుడ్ రైట్. నువ్వు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందే. ఏం మాట్లాడాలి, ఒక చిన్న 5 పాయింట్సా, 10 పాయింట్సా, 6 పాయింట్సా ఏంటనేది నువ్వు టాపిక్ క్రియేట్ చేసుకోవాలి. దీనికి మీకు కంటెంట్ ప్రిపరేషన్ ఒక టాపిక్ జరుగుతుంది. అంటే టాపిక్ మీకు చెప్తారు సపరేట్, కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. ఓకే సో నేను అక్కడ నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. మీ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వేదిక మీద వెళ్ళేటప్పుడే మిమ్మల్ని అంతా కూడా ఎవరో ఇట్లా వెళ్తున్నారని ఇలా చూడాలి, మీ వైపు చూడాలి, అంత బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి సెంట్రల్ ఆఫీసర్స్ కానీ సెంట్రల్ పొలిటికల్ లీడర్స్ కూడా మీరు గమనించండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మీరు అబ్జర్వ్ చేయండి. హైలీ ప్రొఫెషనల్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంత ప్రొఫెషనల్ గా కనపడతారు వాళ్ళు. బట్ ఇది బాడీ లాంగ్వేజ్ కూడా చాలా, అది కూడా సపరేట్ సెషన్ ఉంటుంది. అలాగే ముఖంపై చిరునవ్వు, మీ ఫేస్ పైన ఏముండాలి, స్మైలింగ్ ఉండాలి, లాఫింగ్ కాదు స్మైలింగ్ ఉండాలి. లాఫింగ్ డిఫరెంట్, స్మైలింగ్ డిఫరెంట్. ఓకే రైట్. ఇది పంచసూత్రాలు, ఇవి ఉండాలి మీకు. మరి ప్రసంగ సమయంలో విడిచిపెట్టే ఆలోచన ఇవి ఉండొద్దు మీకు, మీ బ్రెయిన్ లో ఇవి ఉండొద్దు. ఇవే మెయిన్ కారణం. మీ స్టేజ్ ఫియర్ గల కారణాలు ఏంటంటే ఇవే. ఏంటవి? స్ట్రెస్ఫుల్ థాట్స్, ఒత్తిడి కలిగించే ఆలోచనలు. అసలు ఒత్తిడి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు వస్తుందండి. స్ట్రెస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్స్, అవతల వ్యక్తికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు వస్తుంది. మీరు అనవసరంగా మీ కెపాసిటీ, మీ స్ట్రెంగ్త్ ని మించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. వెన్ ద గ్యాప్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ, more gap, more stress. No gap, no stress. More gap, high stress. No gap, no stress అండి. అంటే ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీకి గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, ఫుల్ స్ట్రెస్ వస్తుంది, హై స్ట్రెస్ ఉంటుంది. బట్ ఎక్స్పెక్టేషన్ రియాలిటీ బోత్ ఆర్ సేమ్ అనుకోండి, ఏమీ లేదు, మీరు అనుకున్నట్టే జరిగింది, అప్పుడు ఏముంటది? నో స్ట్రెస్.
అందుకే ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీ మధ్యన గ్యాప్ ఉండకుండా చూసుకోండి. అందుకే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేటప్పుడే మీకు ఒక క్లారిటీ ఉండాలి. దేనిపైన? మీ మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి. అందుకే మీ స్ట్రెంత్ ఏందో, మీ వీక్నెస్ తెలుసుకొని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. అలాగే ప్రతికూల ఆలోచన, నెగిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి అసలు చెప్తాను నేను. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వాటి గురించి నేను చెప్తాను. నెగిటివ్ థాట్స్ ఎలా ఉంటాయంటే, స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఎలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయో చెప్తాను నేను. అలాగే టాక్సిక్ థాట్స్, భయపూరిత ఆలోచన, భయం, మిమ్మల్ని ఏమైనా కొడతారేమో, ఏమి ఇలా చెప్పినావు అని ఎవరైనా తిడతారేమో అనే భయం. ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు కూడా మీకు ఉండదు. ఇప్పటిదాకా నాకు తెలిసి స్టేజ్ మీద ఒక ట్రైనర్ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు భయ్, తలకాయ తిరుగుతుందా, ఎలా మాట్లాడుతున్నావు అని ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇప్పటిదాకా ఏ ట్రైనర్ దించలే. మీరు ఎలా మాట్లాడినా 99% ఏమొస్తుందంటే సూపర్ అండి, బాగా మాట్లాడారని చెప్తారు. బాగా లేకపోయినా అంటే మానవత్వం ఇంకా మిగిలే ఉంది. కాబట్టి మిత్రుల మీరు ఏం భయపడకండి, ఓకేనా? అలాగే అర్థం లేని ఆలోచన, మీనింగ్లెస్ థాట్స్. ఏం ఆలోచన అర్థం లేనివంటే, నేను వెళ్ళిన తర్వాత కరెక్ట్ టైంలో కరెంట్ పోతుందేమో, జనరేటర్ అయిపోతుందేమో, మైక్ పని చేయదేమో. అందుకే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ అన్‌ప్రిపేర్డ్ థింగ్స్ అన్నమాట. అందుకే మనము ఏమేమి జరుగుతుందో అన్నిటికీ నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి అక్కడ. ఓకే, పనికి మాలిన ఆలోచన, యూజ్లెస్ థాట్స్ అంటే ఏంది? ఓపెన్ గా చెప్తా నేను. కొత్తగా బ్లేజర్ వేసుకున్న వాళ్ళు అసలు అక్కడ నిలబడ్డప్పుడు వాళ్ళ అవతల వ్యక్తి నవ్వుతుంటారు, మిమ్మల్ని చూస్తే నవ్వుతున్నట్టు. ప్యాంట్ జిప్ ఏమైనా మర్చిపోయినానేమో, నా డ్రెస్ ఏమన్నా అయిపోయిందేమో, ఇలాంటి పనికిమాల ఆలోచనలతో కూడా మనకు మనం మాట్లాడే మాటల్లో వణుకొస్తుంది. ఆడేదో మన స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆడేదో సోషల్ మీడియాలో వాడి ఫ్రెండ్ ఏదో మెసేజ్ పెడితే దాన్ని చూసి వాడు నవ్వుతుంటే మనం ఏమనుకుంటామంటే, నన్ను ఎందుకో చూసి నవ్వుతున్నాడు, నా బ్లేజర్ ఏమైనా లూజ్ ఉందేమో, ఇంకేమైనా అయిందేమో, నా హెయిర్ ఏమైనా ఇలా అయిందేమో, ఇలా పనికిరాని ఆలోచనలు మన బ్రెయిన్ లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే రైట్. ఇది సో నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటంటే ఒకసారి కరోనా టైంలోనే దాదాపు 18 months క్లోజ్ అయినాయి కదా స్కూల్స్. ఆ టైంలో ఏమైందంటే, నేను రెగ్యులర్ గా కరోనా టైంలోనే వీడియోస్ అవి గ్రూప్ లో పెడుతూ ఉన్నప్పుడు మా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అని ఉంటారు, ఆయన కాల్ చేసి, రవీంద్ర టీచర్స్ కి మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాం, అదే భయం ఉంది కదా, టాక్సిక్ ఉంది, పానిక్ అవుతున్నారు కరోనా నుంచి, కొద్ది మోటివేషనల్ గా ఉండాలని చెప్పి కొద్ది ట్రైనింగ్ ఇస్తున్నాం, మరి నువ్వేమన్నా ఏమన్నా మాట్లాడతావా, నీ వీడియోలు విన్నా బాగున్నాయి అన్నాడు. సరే సార్ చెప్తా అన్న. అప్పుడు మండల్ టీచర్స్ అందరికి నేను ఒక జూమ్ లో క్లాస్ తీసుకున్నా. సూపర్, వావ్, వండర్ఫుల్, చాలా బాగుంది అన్నారు. తర్వాత మా ఎంఈఓ గారు ఏం చేస్తారంటే, డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్ డిఓకి చెప్పారు. డిఓ ఏం చేస్తారంటే, నా వీడియోస్ చూసి బాగుంది అని చెప్పి ఎంటైర్ జిల్లాలో ఉన్న టీచర్స్ అందరు జూమ్ యూట్యూబ్ లైవ్ పెట్టేసి సెషన్ ఇచ్చి, నేనేమో జూమ్ లో చెప్తున్నా, అదేమో యూట్యూబ్ లైవ్ ఇచ్చారు. అప్పుడు ఏమైంది తెలుసా, నేను స్టార్టింగ్ లోనే ఒక మాట ఏం మాట్లాడానంటే, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలంతా కూడా స్క్రాప్ అండి, మంచి మంచి ఇంటెలిజెన్స్ బాగా రిచ్చుకున్న వాళ్ళంతా కూడా ప్రైవేట్కి వెళ్తున్నారు, ఇక మిగిలిందల్లా స్క్రాప్ అన్నా నేను. ఏమన్నా ఆ స్క్రాప్ కి మనం పాఠాలు చెప్తున్నాము అన్నా నేను. సో వెంటనే డిఓ గారు ఏం చేసిందంటే, చాట్ లో మెసేజ్ వచ్చింది, డోంట్ యూజ్ స్క్రాప్ అని పెట్టాడు ఆయన మెసేజ్. చూసుకో, ఒక డిఓ ఎంత భయం ఉంటుందో తెలుసు కదా. డిఓ అంటే డిఓ డోంట్ యూజ్ స్క్రాప్, ఆ మెసేజ్ కనబడ్డది. అప్పటిదాకా నేను ఒక 100 పైన సెషన్ చెప్పిన జూమ్ లోనే, మన ఇంపాక్ట్ ఈపీఎస్ కోర్స్ నేర్పించేటప్పుడు. ఇక 1.5 hours అండి, నా పిన్నులో వణుకు, ఆ మాట సరే నేను ఈ వర్డ్ అన్నా, సార్ ఏమంటాడో ఏమైతుందో ఏమో అనుకుంటున్నా. సో ఒక 1 hour తర్వాత ఏమైందంటే, బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇస్తే ఆ చార్ట్ అప్పుడు ఓపెన్ చేసిన, ఏముందో తెలుసా దాంట్లో, పైన సూపర్ ఎక్స్ట్రాడినరీ సెషన్ అని ఉంది, కింద డోంట్ యూజ్ స్క్రాప్ అని ఉంది. నాకేం కనపడది, రెండో మెసేజ్ కనపడది, ఫస్ట్ మెసేజ్ నాకు కనపడలే. సూపర్ ఎక్స్ట్రాడినరీ గోయింగ్ బట్ డోంట్ యూజ్ స్క్రాప్ వర్డ్ అన్నాడు అంతే. చూడండి మిత్రులారా, ఆ 1 hour నాకు ఎంత స్ట్రెస్ గురైనా నాకు తెలుసు, కానీ అది బయట పడలేదు. ఇప్పటికి ఆ వీడియో ఉంది, సూపర్, ఫస్ట్ టైం అనమాట. చూడండి అందరు టీచర్ చెప్పడం అలా, ఇలా పరికరమాని అంటే ఇక్కడ ఏమో జరిగినట్టు, కానీ ఆ మొదటి మెసేజ్ ఎంత ఇన్స్పిరేషన్ గా ఉంది, ఆ రెండో మెసేజ్ నన్ను ఎంత డిసప్పాయింట్ చేసింది. ఇలాంటి మెసేజ్ కూడా మనకు స్టేజ్ ఫియర్ మీద వెళ్ళినప్పుడు మనకు వస్తాయి. సో మాట్లాడేటప్పుడు ఇలాంటివి కూడా, అందుకే యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ అన్‌ప్రిపేర్డ్ థింగ్. యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ ప్రజెంటేషన్. ఏమి జరిగినా
నువ్వేమైతే ప్రిపేర్ అయ్యావో ఆ ప్రజెంటేషన్ మీదనే మీ ఫోకస్ ఉండాలి. ఈ వీటన్నిటి గురించి అంటే ఇవన్నీ వదిలేసేయాలి. ఏంటంటే ఈ స్ట్రెస్ఫుల్ థాట్స్, నెగెటివ్ థాట్స్, టాక్సిక్ థాట్స్, మీనింగ్‌లెస్ థాట్స్, ఈ యూజ్‌లెస్ థాట్స్ అన్ని కూడా వదిలిపెట్టి నువ్వు మాట్లాడినప్పుడు నీ ప్రజెంటేషన్ సూపర్ ఉంటదన్నమాట. అలాగే స్టేజ్ ఫియర్ పెంచే అనుమానాలు ఏంటంటే ఇవన్నీ రాసి పెట్టుకోండి, మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోండి కావాలంటే. నేను ఇంతవరకు స్టేజ్ ఎక్కలేదు. సో మొదటి సూపర్ ట్రైనర్ సుధీర్ బంధమైన నేనైనా, దాసరైనా, గంబసారైనా మొదటి అడుగు ఏదో ఒక రోజు వేసింటారు. ఆ అడుగు రోజు వాళ్ళ పరిస్థితి కూడా అదే. నేను ఇంతవరకు స్టేజ్ ఎక్కలేదు అనేది కదా. సో నేను కూడా నాకైతే స్టేజ్ ఫియర్ టీచింగ్ లో ఉన్నా కాబట్టి స్టేజ్ ఫియర్ ప్రత్యేకంగా ఏం లేదు, కానీ టీచింగ్ క్లాస్ లోకి వెళ్ళిన ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. అది 2005 ఆగస్ట్ అన్నమాట. టీచింగ్ ప్రాక్టీస్ అంటే టీచింగ్ అంటే మీరు ఒక స్టేజ్ మీకు వెళ్ళాల్సింది కదా టీచర్ గా. సో మేము చాలా పిల్లలం అప్పుడు. సో స్కూల్ క్లాస్లకి అక్కడ పోయి టీచింగ్ ప్రాక్టీస్ అని ఉంటుంది మనకు. పోయి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కలిసాము. సార్ మేము టీచింగ్ ప్రాక్టీస్కి వచ్చామంటే ఓకే అమ్మా పర్లేదు, నువ్వు ఈ క్లాస్కి వెళ్ళు, నువ్వు ఈ క్లాస్కి వెళ్ళు, నువ్వు ఈ క్లాస్కి వెళ్ళని చెప్పిండు ఆయన. సో చెప్తే వెంటనే నన్ను డైరెక్ట్ 7th క్లాస్ లోకి పంపించిండండి సారు. 7th క్లాస్ లోకి వెళ్ళి మొదటి అడుగు పెట్టాను లోపలికి. కడప దాటి మొదటి అడుగు పెడుతూ ఉండగానే పిల్లలు ఏం చేస్తారు, గుడ్ మార్నింగ్ సార్ అనగానే గుండె అయితే నాకు మోకాలు లాగా జారిపోయిందండి. అంత భయం వేసింది నాకు. స్టేజ్ ఫియర్ నాకు ఎక్కడ అగ్గిపడినట్టయితే భయం లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. బట్ మీరు మాత్రం టీచర్స్ కాని వాళ్ళు మీకు ఎవరైనా ఉంటే స్టేజ్ మీకు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే గుండె జారుతుంది మీకు. సో బీ అవేర్, జాగ్రత్త ఉండండి. గుండె ఏం జాగ్రత్త అనిపిస్తుంది అంతే. సో నాకైతే అలా అప్పుడు అనిపించింది. తర్వాత కాలక్రమేణో నో ఇష్యూస్. సో నేను మాట్లాడలేననే భయం. డెఫినెట్లీ మాట్లాడలేము కూడా. సో 2002 మార్చ్ 17 ఫిబ్రవరి 17 మా స్కూల్లో ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది. నేను 10th క్లాస్. మా సారు రవీంద్ర మాట్లాడని చెప్పి మైక్ ఇచ్చు. నేను సూట్ బోట్ వేసుకొని పోయి మైక్ పట్టుకున్నాను. అందరికి అప్పుడు వేదికను అలంకరించిన అని ఒక పదం మాత్రం గట్టిగా తర్వాత ఫెవికిక్ కేసు అతికిచ్చినంత అతికపోయిందండి నా నోరు. స్టిల్ ఐ హ్యావ్ రిమెంబర్ దట్ దోస్ డేస్. నాకు బాగా గుర్తుంది. అది తప్ప నాకు నోటి నుంచి రాలేదు. అసలు ఎట్లా అతికపోయిందంటే అంత అసలు ఫెవికిక్కే గుర్తుకొస్తుంది నాకైతే ఇప్పుడు. అంత ఘోరంగా అతికపోయిందండి నోరు. సో స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు వస్తాయి. మాట్లాడలే భయం ఉన్నప్పుడు. నేను ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేనేమో. డెఫినెట్లీ తయారు చేసుకోలేదు. ఎప్పుడు బిఫోర్ ఇంపాక్ట్. ఇప్పుడు ఇంపాక్ట్ లెక్క వచ్చినావు కదా, నువ్వు ఎలా ప్రిపేర్ చేసుకొని మీకు చెప్తాం మేము. నేను చెప్పింది ప్రేక్షకులు డెఫినెట్లీ వినరండి. ఎందుకు వింటారు? నువ్వేమైనా తోపా? ఎందుకని వినాలా? వాళ్ళు ఏం వినరు. నీ పని ఇదేంటి, నువ్వు వినాలంతే, నువ్వు చెప్పాలంతే. ఎందుకు వినరు? యు ఆర్ నాట్ విఐపి, యు హావ్ నో క్రెడిబిలిటీ. అసలు నువ్వెవరో తెలీదు, ఎందుకు వింటారు? నీదేమైనా పెద్ద పోస్టర్ ఉందా? నేను గెస్ట్గా వెళ్ళినావా? ఏం లేదు కదా. బట్ వాళ్ళు వినరు. నీవేంది, నీ ప్రజెంటేషన్, నీ ఫోకస్. ఇనిషియల్ స్టేజ్ లో నాలో తప్పులు పట్టడానికే కొందరు ఎవ్వరు పట్టరు. ఇప్పటిదాకా చెప్పాను కదా, మీరు మాట్లాడుతుంటే ఎవరు నువ్వు తప్పు మాట్లాడుతున్నా ఎవ్వరు అన్నారు. పొలిటికల్ మీటింగ్ లో పొలిటికల్ లీడర్స్ తప్పు పడతారేమో కానీ ఒక ట్రైనర్ని ఎప్పుడు తప్పు పట్టరు. ఇది కూడా ఒక ఊహ అన్నమాట అంతే. నా ప్రసంగం విని ప్రేక్షకులు నవ్వుకుంటారేమో, మస్తు నవ్వుకుంటారు వాళ్ళు. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటాయి. అందులో ఫన్నీ జోక్స్ వస్తుంటాయి, చూస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళేదో వాళ్ళ పనికి వాళ్ళ ముచ్చట గురించి వాళ్ళు నవ్వుకుంటే మన గురించి నవ్వుకున్నట్టుంటది. కాబట్టి డోంట్ బాదర్ అబౌట్ దట్. ఓకే. నేను అలాగే ప్రసంగంలో అసలు విషయాలు డెఫినెట్లీ మర్చిపోతాం. మరి ఏం చేయాలి? కవరింగ్ చేయాలి, క్వశ్చన్స్ వేయాలి, ఏదైనా యాక్టివిటీ. అందుకే మీకు ఏం చేస్తారంటే ఇలా మర్చిపోయినప్పుడు రాసుకోండి. ట్రైనింగ్ టెక్నిక్స్ ఉంటాయి కొన్ని. ఏముంటాయి? ట్రైనింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అవి కూడా మీకు చెప్తారు. ఎలాంటి ట్రైనింగ్ టెక్నిక్ వాడితే మీరు మర్చిపోకుండా హ్యాపీగా సెషన్ చెప్తారు. మీకు ట్రైనింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇంకొక టాపిక్ ఉంటుంది దీని గురించే, మర్చిపోకుండా ఉండడానికి ఒక టాపిక్ ఉంటుంది. ఏంటంటే అది అక్రోనిమ్స్ అనే టాపిక్. మెమొరీ అండ్ అక్రోనిమ్. అంటే మన మెమరీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక పెద్ద సెషన్. సో వాట్ అని చెప్పానా? సో వాట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అక్రోనిమ్. టీ అంటే ఏంది, ఏ అంటే ఏంది, హెచ్ అంటే ఏంది, డబ్ల్యూ అంటే ఏంది, ఓ అంటే ఏంది, ఎస్ అంటే ఏంది చెప్పానా? ఒక 10 నిమిషాలు చెప్పినా కదా, 1 అవర్ కూడా చెప్పొచ్చు దాని గురించి. అంటే అక్రోనిమ్ అంటే ఒక్కొక్క లెటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవడం అనమాట. సో అలా ఒక టాపిక్ ఉంటుంది మీకు. అంటే ఒక పెద్ద టాపిక్ ని కూడా అక్రోనిమ్ గా ప్రిపేర్ చేసుకొని సెషన్ చెప్పొచ్చు. 2 ఇంకా సూపర్ ఏంటంటే తెలుసా, చూసి కూడా చెప్పొచ్చు. మన సెషన్ చూసి కూడా చెప్పొచ్చు. ఎలా సార్? క్యూ కార్డ్ అని ఒకటి ఉంటుంది మీకు. చేతిలో ఒక చిన్న ప్యాక్ ఆట ఆడతారు కదా, కార్డ్స్.
ఆ కార్డు సైజు క్యూ కార్డు ఉంటుంది ఒకటి, అది చేతిలో పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని ఎలా సెషన్ చెప్పాలో కూడా మీకు మనం నేర్పిస్తాం ఇక్కడ. అలాగే నాకు మైక్ చూసే దడ పుడుతుంది, డెఫినెట్లీ పడుతుంది. ఎందుకు పట్టదు? కామన్ గా మాట్లాడడం వేరు, మైక్ లో మాట్లాడడం వేరు. సో ఇది బై ప్రాక్టీస్ ద్వారా మీకు సూపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో కూడా మీకు నేర్పిస్తామండి ఇక్కడ. నేను ఆయనలాగా మాట్లాడలేను, ఎస్, ఇది చాలా పెద్ద భయం, చాలా పెద్ద భయం. కానీ మీకు తెలియంది ఏంటంటే, ఎప్పుడైనా కానీ యు ఆర్ ద సింగిల్ పీస్ అన్నమాట. యూనిక్ నాలెడ్జ్ తో ఉంటే మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. మీరు ఎప్పుడు ఆయనలాగా మాట్లాడలేరు, ఆయననే, మీరే. మీకు ఆయన సాటి లేరు, ఆయనకు మీరు సాటి లేరు. బట్ యు ఆర్ ద సింగిల్ పీస్, యూనిక్ పీస్ అన్నమాట. సో స్టేజ్ ఫియర్ పెంచే అనుమానాలు ఇవి. మరి వీటిని ఒక్కొక్కటి ఎలా ఓవర్కమ్ చేయాలో నేను అన్ని నేను చెప్పను, కానీ చెప్పాను కదా, ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క పాయింట్ మీద ఒక సెషనే ఉంటది. ఈ 30 days వీటన్నిటి గురించి క్లారిటీ మీకు వస్తుంది. ఓకేనా? రైట్, కొన్ని చెప్తాను నేను ఇంతవరకు స్టేజ్ ఎక్కలేదు. మరి ఎవరు ఎక్కారండి? ఎవరు ఎక్కారు చెప్పండి. నేనే ఇంతకుముందు చెప్పాను కదా, ఎవ్వరు కూడా ఫస్ట్ స్టెప్ అనేటువంటిది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది. మీలోనే కాదు, ఫస్ట్ స్టేజ్ ఎక్కడం అనేటువంటిది కూడా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకటి ఉంటది. అది అయితే ఇక్కడ స్టేజ్ ఎక్కడం అనేటువంటిది రకరకాలండి. ఏంటో తెలుసా? ఎన్నిసార్లు సెషన్ చెప్పినా ప్రతి స్టేజ్ మారినప్పుడు, పార్టిసిపెంట్స్ మారిన ప్రతిసారి అది స్టేజ్ కొత్తగానే అనిపిస్తుందండి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? డాష్ మార్చినప్పుడు, అలాగే మీ ముందున్న పార్టిసిపెంట్స్ మారినప్పుడు, ప్రతిసారి పార్టిసిపెంట్స్ మారడం అంటే ఇక్కడ ప్రతిసారి నువ్వు ఒక టాపిక్ తీసుకొని స్కూల్లో చెప్తుంటావు. ఒక స్కూల్లో చెప్పి గవర్నమెంట్ స్కూల్లో సెషన్ చెప్పింటావు ఒక టాపిక్. అదే టాపిక్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా చెప్పగలుగుతా అని అనుకోవడం చాలా తప్పు. సేమ్ టాపిక్ ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాం అనుకోండి, వెంటనే నీ బ్రెయిన్లో ఏమొస్తుంది, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి నేను ఎట్లాగైనా చెప్పినానేమో, ఏమనుకోలే, అక్కడ కార్పొరేట్ స్కూల్ కదా, పిల్లలు ఏమో డౌట్లు ఎక్కువ అడుగుతారేమో భయం స్టార్ట్ అవుతుంది. అంటే సేమ్ టాపిక్ వెన్యూ మారినప్పుడు కూడా భయం అవుతుంది. ఇంకొకటి, యు ఆర్ ద విఐపి అనమాట. ఆ సెషన్ కి మీరే విఐపి అనుకోండి, మీరు సూపర్ సెషన్ చెప్తారు. లేదు, ఆ సుధీర్ గారు అక్కడ విఐపి, మీకు ఒక 10 నిమిషాలు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు, కథ మీలో భయం అవుతుంది. ఎందుకంటే అక్కడ సుధీర్ అనేటువంటి పోలీస్ కూర్చున్నాడు, తప్పులు పడతాడేమో, ఏమన్నా అంటాడేమో మనిషి అని భయం వేస్తుంది కదా. ఇప్పుడు నేను ఇంత ఓపెన్ గా చెప్తాను, ఎందుకంటే సుధీర్ మా మిత్రుడే, త్రినాథ్ దాసరి మా మిత్రుడే, మీరు అల్లా ఓనామాలలో ఉన్నారు దేంట్లో, స్పీకింగ్ స్కిల్లో. నాకేమి, నేను ఎలాగైనా చెప్పొచ్చు, తప్పులు చెప్పొచ్చు, ఏమైనా చెప్పిన భయం నాకు లేకుండా చెప్తున్నా. కానీ మెల్లగా గంపసారి వేరే పేరు మీద యాడ్ అయినాడని కనుక తెలిసిందా, ఇంత ఓపెన్ చెప్పలేను. వెంటనే ఏమొస్తుంది, నాలో ఒక భయం వచ్చేస్తుంది. అందుకే నువ్వు ఎన్ని స్టేజీలు మారే కొద్దీ నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక్కొక్క భయాన్ని కోల్పోతూ వస్తావు. మేము ఇంత మాట్లాడినా మీకు తెలుసా, 3 సంవత్సరాల తర్వాత కూడా మేము ఒక పెద్ద మెగా ఇంపాక్ట్ జరుగుతుంది హైదరాబాద్ లో. పోయి మాట్లాడిపోవడం అంటే ఫస్ట్ లో ఎలా ఉండేది తెలుసా, నువ్వు ముందు పో. అప్పటికే 100 సెషన్ జూమ్ లో చెప్పాం మేము. కానీ మెగా ఇంపాక్ట్ అనగానే అది ఒక భయం క్రియేట్ అయింది. మెగా ఇంపాక్ట్ అయినా ఒకటే, ఏదైనా ఒకటే, మాట్లాడాల్సింది అదే. కానీ అక్కడ వెళ్ళి మాట్లాడాలంటే భయం. స్టేజ్ మారిన ప్రతిసారి భయం ఉంటది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ కంపల్సరైనా వారి గురువుల ముందు మాట్లాడాలంటే ఒక వణుకు అనేది ఉంటది, అది ఎవరికైనా ఉంటది, ఎప్పుడు గొప్ప వ్యక్తుల దగ్గర పెరిగేసరికి. కాబట్టి మిత్రులారా, మీరు స్టేజ్ ఫియర్ అనేటువంటిది నిరంతరంగా ఉంటది, అది పోగొట్టుకుంటూ పోతూ ఉండాలి. బై ఎక్స్పీరియన్సెస్, నెంబర్ ఆఫ్ స్టేజెస్ మారే కొద్దీ స్టేజ్ ఫియర్ పోతుంది, ఒక్క రోజులో పోదది. ఇది గుర్తుపెట్టుకో. సార్ నాకు పోయింది, పోదది. మీ ముందు కూర్చున్న వ్యక్తులను బట్టి, మీకున్న పొజిషన్ బట్టి, మీకున్న క్రెడిబిలిటీ బట్టి, వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్ బట్టి, అక్కడ నోయింగ్ పర్సన్స్ ఉన్నారు, అన్నోన్ పర్సన్స్ ఉన్నారు, దాన్ని బట్టి మీ స్టేజ్ ఫియర్. బట్ వన్స్ ఒక టైప్ ఆఫ్ పార్టిసిపెన్సీ మీరు ఓవర్కమ్ చేశారనుకోండి, అది కథ అక్కడ అయిపోతుంది ఇక. సో అలా సార్ ఇంత చేసిన నేను చెప్పిన తర్వాత ఇంకోసారి ఏం జరిగిందంటే, పబ్లిక్ మీటింగ్స్ అయిపోయినాయి, మెగా ఇంపాక్ట్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇంటర్వ్యూస్ వచ్చాయి మాకు. సుమన్ టీవీ నుంచి గంపసారి పంపించాడు, మళ్ళీ అక్కడ భయమే. అంటే చూడండి ఏం మారింది ఇక్కడ. పబ్లిక్ మీటింగ్ కాక ఏమైంది, స్టేజ్ ఫియర్ ఎక్కడ పోయింది, ఇప్పుడు ఒక షూటింగ్ లో పోయింది. సో అక్కడ భయమే. మళ్ళీ అలా నెంబర్ ఆఫ్ షూట్స్ చేసే కొద్దీ ఏమైంది, మళ్ళీ అక్కడ భయం పోయింది. అంటే ఇది స్టేజ్ ఫియర్ అనేది కంటిన్యూగా ఉంటది, వెన్యూ మారే కొద్దీ వెళ్తా ఉంటది. అలాగే నేను మాట్లాడలేని భయం బాగా ఉంది. ఎస్, మాట్లాడలేని భయం ఎప్పుడు ఉంటది,
ఎప్పుడైతే నీ దగ్గర కంటెంట్ లేదో, ఎప్పుడైతే నీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ లేదో, ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ సరిగ్గా చేసుకోలేదో అప్పుడు భయం ఉంటది. బట్ అలా భయపడకుండా ఉండడం కోసమే మీరేం చేయాలంటే ఒక చిన్న షార్ట్ కట్ లో ఏం చేయాలంటే ఏదైనా టాపిక్ ఉంటే దాన్ని వర్కౌట్ చేయాలి బాగా. ఏం చేయాలి? వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అంటే వర్కౌట్ విల్ గివ్ ద కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నువ్వు ఎక్కువ వర్కౌట్ చేసుకుంటే నీకు ఎక్కువ కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకేనా? సో వర్కౌట్ చేసేటప్పుడు నువ్వు ఏం చేసుకోవాలంటే టాపిక్స్ ఎప్పుడు కూడా ఒక పాయింట్స్ వేస్ గా రాసుకోవాలి. 5 పాయింట్సా, 6 పాయింట్సా, 10 పాయింట్సా, ఇలా గుర్తు పెట్టుకునే పాయింట్స్ వేస్ గా రాసుకోవాలి. అప్పుడు ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్తే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి అన్నమాట. సో దీనికైతే భయం పోగొట్టుకోవడానికి అక్రానిక్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. నేను ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేనేమో, ఎప్పుడు వస్తుంది ఈ డౌట్ అంటే మీకన్నా ముందు స్పీకర్ బాగా మాట్లాడి పెద్ద ఎత్తున క్లాప్స్ కొట్టారనుకోండి, కథం. నాకు అట్టో సోలావు రాకపోయినా పర్వాలేదు, నీదే, నీ పాత్ర నీదే కదా. కాబట్టి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎంతమంది గుర్తున్నాడో శివకేశవ్ కూడా అంతమందికే గుర్తున్నాడు. కాబట్టి మీరు డోంట్ కంపేర్, ముందు వాళ్ళతో పోల్చుకోకండి. అప్పుడు నేను చెప్పిన పాయింట్స్ వాళ్ళు చెప్పారేమో అని చెప్పి భయపడకండి. సో దీనికి కూడా మనము అక్కడున్న సెన్స్ తో మనం మార్చుకుంటూ వెళ్తాం అనమాట. అలాగే నేను చెప్పింది ప్రేక్షకులు వింటారో లేదో చెప్పాను కదా. మీరు బిగినర్ అనుకోండి, మీరు ఎవరు తెలియదు అనుకోండి, మీ వాయిస్ లో బేస్ లేదనుకోండి, మీకు మంచి బాడీ లాంగ్వేజ్ లేదు, డెఫినెట్లీ మీ మాట వినరు. ఎవరు మీ స్పీచ్ వినరు ఫస్ట్. కానీ ఒక మంచి అటేర్ తో మంచి బ్లేజర్ తో కనుక పోయి డాష్ మీద నిలబడండి, డెఫినెట్లీ అరే ఈయన ఎవరో డిఫరెంట్ గా ఉన్నారు, ఎవరో కొత్త గ్రేట్ స్పీకర్ వచ్చినట్టున్నారు అబ్బాయి అని చెప్పి మీ సెషన్ వినడానికి ట్రై చేస్తారు వాళ్ళు. బట్ మీరు మాట్లాడే మొదటి నిమిషం ఏదైతే ఉందో అది పవర్ఫుల్ గా కనుక వెళ్తే మీరు హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ అక్కడ వాళ్ళని పార్టిసిపేషన్ నిలబెట్టగలుగుతారు. మీ అటేర్ తో మీ డ్రెస్ కోడ్ తో వాళ్ళని ఏం చేస్తారు, ఈయనదో కొత్త స్పీకర్ వచ్చినట్టున్నాడు విందాము అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. వినాలా లేదా కంటిన్యూగా అనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు వస్తుంది, నువ్వు మాట్లాడే మొదటి 5 నిమిషాలు లేదా మొదటి 2 నిమిషాలు మీ వాయిస్ లో బేస్, మీ బాడీ లాంగ్వేజ్ బట్టి అరే నేను చాలా బాగా చెప్పేటట్టు వింటున్నాడు అని అనిపిస్తే వాళ్ళు అలాగే కూర్చుండిపోతారు. అందుకే ఒక వీడియో, ఆన్లైన్ వీడియో, మీ వీడియో బాగా చూడాలి జనాలు అంటే మొదటి 30 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒక 5 లేదా 10 నిమిషాల వీడియో మీరు ఎక్కడైనా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఆ వీడియో మొత్తం చూడాలా వద్దా అనేది డిసైడ్ అయ్యేది దీన్ని బట్టి మొదటి 30-45 సెకండ్లో తెలిసిపోతుంది. అందుకే ప్రోమో వీడియోస్ ఉంటాయి, అంటే వీడియో ముందు మంచి మంచి పాయింట్స్ కట్ చేసి ప్రోమో పెడతారు. అవి చూస్తే ఇన్ని కవర్ అయినా చూస్తారు అనమాట. అదే ఆఫ్లైన్ లో అయితే ఒక 1 అవర్ సెషన్ చెప్పడానికి వెళ్తే మొదటి 5 నిమిషాలు చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ 5 మినిట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే 5 మినిట్స్ నువ్వు ఏం మ్యాజిక్ చేస్తావో, ఏం మంత్రం చేస్తావో, స్టోరీ చెప్తావా, కొటేషన్స్ చెప్తావా, లేదా ఏమైనా మ్యాజిక్ చేస్తావా తెలియదు, కానీ 5 నిమిషాలు కనుక నీ వైపు అట్రాక్ట్ చేసుకోగలిగితే 1 అవర్ నీ సెషన్ సక్సెస్ చేస్తావు అనమాట. సో ప్రేక్షకులు వింటారో లేదా అనేది డిపెండ్ అపాన్ యువర్ ట్రైనింగ్ టెక్నిక్ అండి. ట్రైనింగ్ టెక్నిక్స్ ఇది మీకు ఆఫ్లైన్ లో సెషన్ లో చెప్తారండి, సూపర్ చెప్తారు మీకు. ఇది ఊహించుకున్న భయం మాత్రం మీరు ప్రేక్షకులు వింటారు, ఎందుకంటే మీకు తెలిసిన భాషను వాళ్ళకి తెలిసిన భాషలో మాట్లాడతారు కాబట్టి వింటారు అనమాట. ఓకే, నాలో తప్పులు పట్టడానికి కొందరు పని కట్టుకొని వస్తారండి. ఆ మధ్య ఇప్పుడు లేవు, ఇప్పుడు కనబడట్లేదు, కానీ ఇంపాక్ట్ లో కొత్తలో మాకే ట్రైనర్స్ మధ్య చాలా మందికి ఒకరికొకరు పడక ఏం చేసేది తెలుసా, వేరే పేరు మీద వచ్చి జాయిన్ అయ్యి యువర్ సెషన్ కమింగ్ వెరీ బోర్ అని మెసేజ్ పెట్టేది చాట్ లో. వేరే పేర్ల మీద యాడ్ అయ్యి బోర్ కాల్ క్లాసు ఇంకా బంద్ చేయి ఇలాంటి మెసేజ్ కూడా పెట్టారండి. ఇప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు అలాంటి పంచాయతీలు లేవు, కానీ ఇనిషియల్ స్టేజ్ లో కరోనా టైంలో మనము ఫ్రీగా చెప్పేది అనమాట క్లాసులు. అంటే రిజిస్ట్రేషన్ ఇవేవి లేదు, వాట్సాప్ లింక్ పెట్టేసి జాయిన్ అయితే అందరూ ఫ్రీగా చెప్పేది మేము. అప్పుడు అన్నెసెసరీ పర్సన్స్ ఎవరెవరో జాయిన్ అయ్యి పిచ్చి పిచ్చి మెసేజ్ పెట్టేది. ఫస్ట్ అరే నువ్వు సరిగ్గా మాట్లాడి నేర్చుకొని ఒకడు పెడితే అసలు లేడీస్ కి అయితే చెప్పరాని మెసేజ్ కూడా పెట్టేది అనమాట ఒకప్పుడు. వాటన్నిటి కూడా మనం సార్ట్అవుట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాం. వాటి మిమ్మల్ని తప్పులు పట్టడానికి కొందరు పని కొట్టి వస్తారేమో, ఇది రాంగ్. మీరు అలా అనుకుంటారు, అలా అనుకొని మనకు భయం క్రియేట్ అవుతుంది. వాటి మిమ్మల్ని ఎవరు కూడా తప్పు పట్టారండి, రానివ్వండి. దానివల్ల ఒకవేళ వచ్చినా కూడా
అందులో వాళ్ళు చెప్పే దాంట్లో కనుక ఏదైనా పాజిటివ్ ఉంది, నిజమే అనుకుంటే యూ షుడ్ యాక్సెప్ట్ చేయండి. ఓకే సార్ పర్లేదు, నెక్స్ట్ టైం చేంజ్ చేసుకుంటా అని చెప్పండి. అలా ఎలా అవుతుందని చెప్పి మనం వాగ్వాదం దిగాల్సిన పని లేదనమాట. అలాగే నా ప్రసంగం విని ప్రేక్షకులు నవ్వుకుంటారేమో. చెప్పాను కదా, ప్రేక్షకులు నవ్వుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. వాడు పక్కోడు జోకేసి ఉండొచ్చు, సోషల్ మీడియా చూసి ఉండొచ్చు, ఏదేదో ఉండొచ్చు. మీరు వాళ్ళ నవ్వు నిన్ను చూసే నవ్వుతున్నట్టు మీరు ఫీల్ అవ్వకండి. అదేదో బ్రహ్మానందం సినిమాలో మనకి అర్జెంట్ వచ్చింటది. ఆమె అక్కడ దీంట్లో ఆ బీచ్ లో కూర్చొని ఉంటది. వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు యూరిన్ కి. ఆమెను చూస్తాడు, అక్కడ చూస్తాడు, ఇక్కడ చూస్తాడు. బట్ చివరికి ఏంటంటే ఆమె బ్లైండ్ అన్నమాట. చూసారు కదా సినిమా, బ్లైండ్ అన్నమాట. సో తర్వాత తెలుస్తుంది దానికి. అలా వాళ్ళ నవ్వుకి కారణాలు రకరకాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని చూస్తే నవ్వుతున్నట్టు మీరు ఫీల్ అవ్వకండి. ఓకే, నేను ప్రసంగంలో అసలు విషయాలు మర్చిపోరండి. మర్చిపోకుండా మీకు ట్రైనింగ్ ఇస్తాం మేము. ఇది విషయం అంతా గ్యారంటీ, మీరు మర్చిపోరు. మర్చిపోకుండా ఏం చేయాలో మీకు అద్భుతంగా మెమొరీ అండ్ అక్రానిమ్ అనే టాపిక్ ఉంటుంది. మెమొరీ నోట్ చేసుకొని కావాలంటే మెమొరీ అండ్ అక్రానిమ్ అనే టాపిక్ ఉంటుంది. అప్పుడు గుర్తు పెట్టుకొని నేను చెప్పాను కదా, ఓకే రైట్ ఇలా గుర్తు పెట్టుకోవచ్చా అని చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నామండి, గోల్ సెట్టింగ్ అనే టాపిక్ ఉంది. స్మార్ట్ అని చెప్తాం. మీ గోల్ స్మార్ట్ గా ఉండాలి. ఎస్ ఫర్ స్పెసిఫిక్ ఉండాలి, ఎం ఫర్ మెజరబుల్ గా ఉండాలి, ఏ ఫర్ అటైనబుల్ అని ఒక్కొక్క లెటర్ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇలా మనకు టెక్నిక్స్ ఉన్నాయి, అది కూడా మీకు చెప్తారండి. ఓకే, నాకు మైక్ చూస్తే దడ పుడుతుందేమో, నిజమే. ఇనిషియల్ స్టేజ్ లో మైక్ మాట్లాడే అలవాటు లేక మాత్రం డెఫినెట్లీ వస్తుంది. మైక్ ఎలా పట్టుకోవాలి, మైక్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు బాడీ లాంగ్వేజ్ సెషన్ చెప్పప్పుడు మైక్ మేనేజ్మెంట్ చెప్తారు. మీకు ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు మీకు హైదరాబాద్ లో మినర్వా గ్రాండ్ లకి వెళ్ళినప్పుడు కూడా ఎలా మేనేజ్ చేయాలో కూడా మీకు చూపిస్తారు. మైక్ ఎలా పట్టుకోవాలి, వాటర్ బాటిల్ మనం డ్రింక్ చేసేటప్పుడు ఎలా పట్టుకుంటాం, ఎన్ని డిగ్రీస్ తో ఉండాలి, అన్ని కూడా మీకు ఓనామాలతో సహా మైక్ ఎలా పెట్టుకోవాలని నేర్పిస్తారు. అలాగే కొన్ని ఒరిజినల్ బ్రాండెడ్ మైక్స్ ఉంటేనేమో కొద్దిగా దూరం పెట్టుకొని మాట్లాడాలి. కొన్ని ఏమో బ్రాండెడ్ మైక్ లేనప్పుడు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అన్ని మైకులు ఒకే లెంత్ లో ఒకే డిస్టెన్స్ లో పెడితే ఒకేలాగా అనిపించుకొని మాట్లాడితే కఠోరంగా వస్తుంది వాయిస్. ఇంకొన్ని మాట్లాడితే స్మూత్ గా వస్తాయి. బట్ మైక్ మేనేజ్మెంట్ గురించి ఎప్పుడైతే మీరు ట్రైన్ అప్ అవుతారో ఈ భయం కూడా మీ ముందు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మామూలుగా సెషన్ చెప్పేటప్పుడు మీరు పని చేయండి, చేతులు ఏదైనా ఒక బాటిల్ పెట్టుకొని మాట్లాడుతూ వినండి, మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, నేను ఆయనలాగా మాట్లాడలేదు. ఎస్ డెఫినెట్లీ మీరు నాలా మాట్లాడలేదు, అది నడిగడ్డ. సో నా భాషలో కొద్దిగా నడిగడ్డ లాంగ్వేజ్ వస్తుంది. శ్రీకాకుళం వాళ్ళు శ్రీకాకుళం లాంగ్వేజ్, కాబట్టి ఎవరి యాస వాళ్ళకు ఉంటుందండి. బట్ బీ ఒరిజినాలిటీ, బీ యూనిక్ స్టైల్. మీ యూనిక్ స్టైల్ మీరు మర్చిపోకండి. డోంట్ కాపీ అదర్స్. ఇతరులు కాపీ చేసామా కథం అవుట్. సో వన్ డేలోనే ఒక ఆవిడే మేరీ సాంగ్ తో ఫేమస్ అయింది చూడండి. ఇక్కడ ఆశ, ఏం పేరు ఉంది ఆమె పేరు, హాలీవుడ్ ఐ మీన్ హిందీ సింగర్. బెగ్గరు ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయింది. బట్ మన తెలంగాణలో గంగవ్వ ఉంది, ఇప్పటికి స్టిల్ తన లైవ్ గా ఉంది. తన వీడియోస్ ఇప్పటికి లైక్ చేస్తారు బికాజ్ ఆఫ్ గంగవ్వ లాగే ఉంది. బట్ ఆ పాట మేరీ అనే సాంగ్ పాడింది ఒక ఆమె, ఓవర్ నైట్ లో ఫేమస్ అయిన తర్వాత పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే ఆమె తన ఒరిజినాలిటీ తీసేసుకొని ఇతరులను అనుకరించడం, స్టైలిష్ గా తయారు కావడం మొదలుపెట్టింది గతం. అందుకే యూనిక్ స్టైల్ అనమాట. ఒకప్పుడు తెలంగాణ యాస మాట్లాడాలంటే నవ్వేది. బట్ తెలంగాణ యాస లేకుండా సినిమా సక్సెస్ అవ్వదు. ఇప్పుడు చెప్పండి, అసలు ట్రోల్ అవుతున్నటువంటి వీడియోస్ కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వైరల్ అవుతున్న వీడియోలు అన్ని కూడా న్యాచురల్ గా ఉన్నాయా, యాక్టింగ్ ఉంటే సక్సెస్ అవుతున్నాయా? న్యాచురల్ లాంగ్వేజ్ బాగా. అందుకే మీ న్యాచురాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఆర్టిఫిషియల్ ఎవరు కేర్ చేయరండి. న్యాచురల్ గా మాట్లాడండి, ఒకరిలాగా మాట్లాడని ఆలోచన వద్దు. మీ స్లాంగ్ మార్చుకోవద్దు, మీ లాంగ్వేజ్ మార్చుకోవద్దు. మీరు ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడుకోండి. అదే చాలా బాగుంటది, అదే చాలా అందంగా అనిపిస్తుంది. ఓకేనా, రైట్. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి కొన్ని చిట్కాలండి. సో మీరు ప్రసంగించే తెలుగు భాషలోనే కాబట్టి, మీ ప్రాంతంలోనే కాబట్టి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడం ట్రై చేయకండి. చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడడానికి పోయి ఇబ్బంది పడకండి మిత్రులారా. ఓకేనా, సో ఒకటి, ఈ వజ్రాసనం అనేది ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈ పొజిషన్ కూర్చోండి. మీకు కొంత స్ట్రెస్ అయితే తగ్గుతుంది. నాట్ ఓన్లీ స్టేజ్ ఫియర్, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఈ వజ్రాసనం అనేది అలవాటు చేసుకుని తిన్న తర్వాత చేయడానికి ట్రై చేయండి. ఒక 10 నిమిషాలు డైలీ.
సో మెల్లమెల్లగా ట్రై చేయండి. ఒక 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ నుంచి పెంచుకుంటూ 10 మినిట్స్ దాకా వెళ్ళండి. అలాగే స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే వీలైతే ఒక లవంగం, ఏలకు, లేదంటే ఏదైనా మీకు నచ్చింది అటువంటిది, అంటే మింట్ టైప్ ఉన్నటువంటి మీ నోట్లో వేసుకోండి. ఒకటి ఏంటంటే టీ మాత్రం తాగకండి, స్వీట్ మాత్రం తీసుకోకండి స్టేజ్ మీకు వెళ్ళటం. ఎప్పుడైతే టీ తాగడమో లేదా బిస్కెట్ తినడమో ఏం చేస్తే ఏమవుతుందంటే అది మన థ్రోట్ లో టంగుని స్టిక్ చేసి పెడుతుంది, అది స్టిక్ చేస్తుంది ఇలా. అందుకే చాలా మంది నేను సెషన్ ముందు నేను వేడి హాట్ వాటర్ తాగండి, సూపర్ ఉంటుంది, వాయిస్ లో బేస్ వస్తుంది హాట్ వాటర్ తాగితే. వీలైతే హాట్ వాటర్ లో చిన్నగా ఏంటి లెమన్ ఫ్లేవర్స్ ఏవైనా ఉంటే లెమన్ ఫ్లేవర్స్ వేసుకొని తాగండి, సూపర్ ఉంటుంది. బట్ డోంట్ డ్రింక్ టీ. చాలా మంది టీ తాగుడు వెళ్తారు, బట్ నేనైతే సజెస్ట్ చేస్తున్నా టీ తాగడం వల్ల మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎప్పుడు? బిఫోర్ సెషన్ అయిపోయిన తర్వాత తాగండి, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడైతే టీ తాగి మీరు సెషన్ చెప్తే అది స్టిక్ చేస్తుంటది లోపల, మీరు ఫోర్స్ మీద చెప్పాల్సి వస్తుంది, అప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బై ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను, ఓకేనా? సో అలాగే ఇలా వెళ్ళేటప్పుడు నోటిలో లాలాజలం అంతా ఏమవుతుంది? మాయమైపోతుంది. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇలా ఓ లాగా పెట్టాలి. ఈ పెదవులు ఎలా పెట్టాలి? ఇలా పెట్టి ఇలా అనుకుంటే లాలాజలం వస్తుంది లోపల. అంటే సెషన్ వెళ్లే ముందు అంటే ఇలా అనుకుంటే కూడా మీకు లాలాజలం లోపల ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి లాలాజలం ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకోండి. అలాగే స్టేజ్ ఫియర్ కొన్ని మాట్లాడేటప్పుడు మీకు స్టేజ్ ఫియర్ ఉందా లేదా కొన్ని ద్వారా ఐడెంటిఫై చేయాలి. ఎలా తెలుసా? రిపీటెడ్ వర్డ్స్ చెప్పింది ఓకే ఓకే ఓకే, సరే 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 అనడం, ఓకే అర్థమైందా అర్థమైందా అర్థం, ఇలా రిపీటెడ్ వర్డ్స్ వస్తాయి. అది స్టేజ్ ఫియర్ యొక్క లక్షణాలు, ఓకేనా? అలాగే మనకు తెలియకుండానే మన 2 చేతులు ఏమవుతాయంటే జోబులోకి వెళ్ళిపోతాయి. జెంట్స్ కి అయితేనేమో పాయింట్ జోబులోకి వెళ్ళిపోతాయి, లేడీస్ కి అయితేనేమో వెనకాల ఆ కొంగు అన్న లేకపోతే ఆ చున్ని అన్న పట్టుకొని దాన్ని రౌండ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు వెనకాల సైడ్. అలా అంటే స్టేజ్ ఫియర్ క్వాలిటీస్ అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఇంకొకటి నిలబడే పొజిషన్ కూడా ఎలా ఉంటుందంటే బిగుసుకున్నట్టు నిలబడిపోతాం స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు. సో అందుకే బాడీ లాంగ్వేజ్ లో మార్పులు రావాలి. మీ చెప్పే విషయాల్లో రిపీటెడ్ వర్డ్స్ లేకుండా మీరు, అది రిపీటెడ్ వర్డ్స్ కూడా మేము ఐడెంటిఫై చేస్తామండి ఇక్కడ మీ వీడియోస్ లో, ఓకేనా? ఇలా స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. సో ఫైనల్లీ చెప్పాలంటే ఒకటి, కంటెంట్ మాత్రం పవర్ఫుల్ మీ బ్రెయిన్ లో ఉండాలి. సో కంటెంట్ బాగా డెవలప్ చేసుకోండి. కంటెంట్ ప్రిపరేషన్ సెషన్ లో మీకు చాలా చక్కటి విషయాలు చెప్తారు. బట్ నేను కంటెంట్ ప్రిపరేషన్ లో చెప్పే ఒక 2 అంశాలు ఏంటంటే బుక్ రీడింగ్ బాగా చేయండి. స్టార్టింగ్ లో మాత్రం అంటే ఇప్పుడు మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి బుక్ రీడింగ్ సడన్ గా ఒక బుక్ తీసుకొని చదవాలంటే 1 మంత్ పడుతుంది లేదా 2 మంత్స్ పడుతుంది. కాబట్టి మీరు సడన్ గా మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే ఒకే వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ ఏంటంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో వేలాది వీడియోలు ఉన్నాయి. వాళ్ళ వీడియోలు చూస్తూ నిద్రపోండి, చూస్తూ లేవండి నిద్ర. ఎప్పుడు ఫ్రీగా దొరికితే అప్పుడు వీడియోలు చూడండి. సూపర్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారు ఇనిషియల్ స్టేజ్ లో. వాళ్ళు చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పండి. బట్ ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వాలంటే మాత్రం బుక్ రీడింగ్ ఇస్ ద సూపర్, దానికి రీప్లేస్మెంట్ అనేటువంటిది లేదు మిత్రులారా. సో దిస్ ఈస్ అవర్ స్టేజ్ ఫియర్. వాట్ ఈస్ ద స్టేజ్ ఫియర్ అని తెలుసుకున్నాం, స్టేజ్ ఫియర్ ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా ఈరోజు సెషన్ లో మాకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి సుధీర్ బంధం సార్ గారికి, త్రినాథ్ దాసరి గారికి, ఇక్కడ ఉన్న మెంటర్స్ కి, ముఖ్యంగా మనందరి గురువైనటువంటి గంబా సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అద్భుతమైన సెషన్ ఇచ్చారండి. ఇవాళ మీరు ఇచ్చిన సెషన్ తోటి ఇవాళ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికి కూడా స్టేజ్ ఫియర్ పోయిందనే అనుకుంటున్నాను నేను. స్టేజ్ ఫియర్ లో ఉండాల్సిన లక్షణాలు, అలాగే స్టేజ్ పైకి వెళ్ళేటప్పుడు ఏమేమైతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. బాడీ లాంగ్వేజ్ కానీ, అటైర్ కానీ, స్టేజ్ బుక్ రీడింగ్ చేయడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీ లైఫ్ లో జరిగిన విషయాల గురించి చెప్పి చాలా విపులంగా అర్థమయ్యే విధంగా స్టేజ్ ఫియర్ ఎలా పోవాలి అనే విషయం చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీకు కొంచెం ఏమైనా టైం మాకు ఇచ్చినట్లయితే ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం సార్. డెఫినెట్లీ.